టీసాట్ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ నమస్కారం. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారు నిర్వహిస్తున్నటువంటి ఈసీసీఈ డే ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి విచ్చేసిన చూస్తున్న మనందరికీ కూడా అంగన్వాడీ టీచర్లకు, సూపర్వైజర్లకు, మిగతా ప్రతి ప్రేక్షకులకు కూడా స్వాగతం. ఈరోజు కార్యక్రమం మనము అక్టోబర్ నెలకు సంబంధించిన ఈసీసీఈ డే ఓరియంటేషన్ గురించి. మీ అందరికీ కూడా తెలుసు, మనం ప్రతి నెల ఈసీసీఈ డేని ఎలా నిర్వహించుకోవాలో టీసాట్ ప్రోగ్రామ్ ఓరియంటేషన్ ద్వారా తెలుసుకుంటున్నాము. ఈ విషయంలో మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఈసీసీఈ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఈసీసీఈ డే. ఇది ఎందుకు నిర్వహించుకుంటున్నాము? మన కార్యక్రమాలను అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించుకునేటువంటి ప్రీ స్కూల్ కార్యక్రమాలను దాంట్లో తల్లిదండ్రులను మరియు సమాజంలోని కుటుంబంలోని సభ్యులను భాగస్వామ్యం చేయడానికి, అలాగే మన పిల్లలు చేస్తున్నటువంటి కృత్యాలను అంగన్వాడీ కేంద్రంలో జరుగుతున్నటువంటి ఈసీసీ యాక్టివిటీస్ను పరిచయం చేయడానికి. ఇంతకుముందు కూడా మనం ఈసీసీఈ డే నిర్వహించుకునేవాళ్ళం. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశ ప్రభుత్వం తిరిగి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. దానిని కూడా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కృత్యాలకి అనుసంధానంగా చేస్తూ ఈ ఈసీసీఈ డే నిర్వహణని ఎలా నిర్వహించుకోవాలి అనే దాని మీద మన రిలయన్స్ ఫౌండేషన్ వారి సహకారంతో, సౌజన్యంతో ఈసీసీఈ డే ప్లాన్ని మనం ప్రతి నెలా కూడా ఓరియంటేషన్ చేసుకుంటున్నాం. ఈ ఈసీసీఈ డేకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ నెల అక్టోబర్ నెలలో పోతున్నటువంటి ఈసీసీఈ డేను ప్యామ్ అని అనబోతున్నాము. ఒకసారి చెప్పండి, ప్యామ్. PAM అనగా పేరెంట్ మరియు అంగన్వాడీ టీచర్ మీటింగ్. సో ఈ అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఈసీసీ డేకి ఒక పేరు ఇవ్వడం జరిగింది. దీన్ని మనకి భారతదేశ ప్రభుత్వం సూచించినటువంటి పేరు కాబట్టి ఎక్కడైనా మనం ప్యామ్ అని ఎవరైనా అడిగినా మనం ఆశ్చర్యపోవద్దు. ఈ పేరును మళ్ళీ మనం గుర్తుంచుకోవాలి. సరే, మరొక్కసారి ఈసీసీ డే నిర్వహణని ప్రతి నెల ఎలా నిర్వహించుకుంటాం ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. ముందుగా ఈసీసీఈ డే నిర్వహణకి ఏ రోజు చేసుకుంటున్నాము? కరెక్ట్, ప్రతి నెల 4వ శనివారం. దానికి గాను ఈసీసీఈ డే నిర్వహణకి ముందు చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు ఏమిటి? ఆ నెలకు సంబంధించిన సిలబస్ అంతా కూడా మనము కృత్యాలను అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించి ఉండాలి. మనం ఏమేమి కృత్యాలను తల్లిదండ్రులకి లేదా సమాజంలోని సభ్యులకి చూపించాలనుకున్నామో అవన్నీ యాక్టివిటీస్ని మనం రాసుకొని ఉండాలి. అవి తయారీకి కావలసినటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని తయారీని కూడా రాసుకొని ఉండాలి. పిల్లల చేత అభ్యసన చేయించాలి. ఎందుకంటే వాళ్లే కదా మన హీరోలు, మన కృత్యాల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన వాళ్ళు. వాళ్ళకు కూడా కేటాయించేసి ఏ కృత్యం ఎవరు చేస్తారో బాగా అభ్యసన చేయించి ఉండాలి. ఇది అయిపోయిన తర్వాత కేంద్రంలో ఆ నెలకు సంబంధించినటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని 4 అభ్యసన మూలల్లో పెట్టాలి. మనం నిర్వహించబోయే కృత్యాలన్నిటినీ ఒక చార్ట్ మీద రాసి ఉంచాలి. అప్పుడు నిర్వహించేటువంటి పాటలను, కథలను కూడా మనం డిస్ప్లేలో ఉంచాలి. ఎందుకు అనేది మీకు ఐడియా ఉంది కదూ? పిల్లలు ఏదైతే పాడుతున్నారో, చెబుతున్నారో, తల్లిదండ్రులు ఏదైతే చేస్తున్నారో వాళ్ళు చూస్తూ ఉంటారు. ఆ చార్ట్స్ పైన చూసినప్పుడు అనుసంధానం చేసుకుంటారు. తర్వాత ఈసీసీఈ డే నిర్వహణ డేట్ను ఖరారు చేసుకోవాలి. చేసుకొని సూపర్వైజర్స్ గారికి, సిడిపి వారికి మనం చెప్పుకోవాలి. కాకపోతే రాష్ట్రం అంతటా కూడా 4వ శనివారమే చేసుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకి ముందస్తుగా మనం చేరవేయాలి. ఎలా అయితే మనం ఈసీసీ డే అనేటువంటి లింక్ని మీ అందరికీ ముందస్తుగా చెప్తున్నామో, చేరవేస్తున్నామో, మీరు కూడా తల్లిదండ్రులకి ఈసీసీ డేకి సంబంధించినటువంటి డేట్ని ముందుగా తెలియజేయాలి.
ఇది అత్యంత ముఖ్యమైనది. సరే, మనకి నిర్వహించుకునేప్పుడు ఏం చేయాలి? ఆ నెలకు సంబంధించిన అంశాన్ని గురించి మనం ముందుగా సంసిద్ధులం కావాలి. చేయాల్సిన కృత్యాలు, పిల్లలు ఏమేం కృత్యాలు చేయాలి, అభ్యసన చేయించాలి, వారు చేసేలాగా చూడాలి. నిర్వహించే రోజు వారి వంతు వచ్చేలాగా పిల్లల్ని ప్రోత్సహిస్తూ వారి వంతు వచ్చినప్పుడు చక్కగా నిర్వహించేలాగా చూడాలి. అంగన్వాడీ టీచర్ తన ఒక కృత్యాన్ని చేయాలి. తర్వాత పిల్లలు, తల్లిదండ్రులు, కమ్యూనిటీ సభ్యులు అందరూ కలిసి ఒక కృత్యం చేయాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు చేయాల్సినటువంటి అంశాలను కూడా వారికి వివరించాలి. అలాగే ఆ రోజు ఆ నెలకు సంబంధించిన అంశాన్ని గురించి కూలంకషంగా చర్చించాలి. ఇది నిర్వహణ జరిగేటప్పుడు. నిర్వహణ తరువాత ఆ రోజు ఎవరెవరు రాలేదో తెలుసుకోవాలి, ఏ కృత్యం మనం బాగా చేశామో తెలుసుకోవాలి, ఏది సరిగా చేయలేదు అనుకున్నామో కూడా మనం రాసుకొని ఉండాలి. సూపర్వైజర్లు అందరూ కూడా హాజరుని తీసుకోవాలి. తీసుకొని మేము పంపించేటువంటి లింక్ ద్వారా కానీ ఇతరత్రా ఏదైనా షేర్ చేసినప్పుడు దాని ద్వారా మనకి అటెండెన్స్ షేర్ చేయాలి. ప్రతి నెల ఈ 3 రకాలు కూడా స్థిరంగా ఉంటాయి. అంశం మారుతూ ఉంటుంది. అక్టోబర్ నెలకు సంబంధించి పేరెంట్ అంగన్వాడీ టీచర్ మీటింగ్ అంటున్నాం, ప్యామ్. ఈ నెలకి సంబంధించి ఒక థీమ్ కూడా ఉంది. ఆ థీమ్ ఏంటో మనం చూద్దాం. పోయినసారి మనం కథలు చెప్పుకోవడం గురించి అన్నాం కదా, అలాగే అక్టోబర్ నెలకి సంబంధించిన థీమ్ ఏంటి? డూ ఇట్ యువర్ సెల్ఫ్. మీకు మీరుగా తయారు చేసేటువంటిది, స్వంతంగా తయారు చేసేటువంటి టాయ్ మేకింగ్, DIY టాయ్ మేకింగ్. డూ ఇట్ యువర్ సెల్ఫ్ టాయ్ మేకింగ్ ఈ నెల అంశం. మీరు రాసుకోండి, ఏదైనా చార్ట్ మీద కూడా డిస్ప్లే చేయాలి. ఇప్పుడు మీరు కూడా రాసుకోవాలి. DIY టాయ్ మేకింగ్ అంటే ఏదైనా ఒక బొమ్మను కానీ మనం కృత్యాల్లో చేపించడానికి అవసరమైనటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని కానీ తయారు చేయడం. ఎక్కడ? ECCE డే రోజే మనం తయారు చేసుకోవాలి. అదే అంశం చేసుకోవాలి, అవన్నీ కూడా ఇప్పుడు మన వాళ్ళు చూపిస్తారు. మీరు అవన్నీ కూడా రాసుకోండి. ఇప్పుడు మనం చెప్పేటువంటి అంశాలన్నింటినీ కూడా నోట్ చేసుకోవాలి. సో స్పష్టత వచ్చింది కదండి. అక్టోబర్ నెల ECCE డేని ఏమంటున్నాము? మళ్ళొకసారి మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అక్టోబర్ నెలకి సంబంధించినటువంటి అంశాన్ని పేరెంట్ అంగన్వాడీ టీచర్ ప్యామ్ అంటాము, రాసుకోండి. ఈ నెలకు సంబంధించిన అంశము డూ ఇట్ యువర్ సెల్ఫ్ టాయ్ మేకింగ్ వర్క్షాప్. ఎందుకు అనంటే మీరు అలాంటి చిన్న చిన్న టాయ్స్ని చేయడమే కాకుండా తల్లిదండ్రుల చేత కూడా చేయించాలి. ఇదండి. ఆ తరువాత మనం ఒక్కసారి గత నెలకు సంబంధించినటువంటి ECCE డేని ఎలా నిర్వహించుకున్నారు అని మనకి చక్కటి వీడియోస్ షేర్ చేశారు. అవన్నీ కూడా మనం చూద్దాం. ఎందుకనంటే అంగన్వాడీ కేంద్రంలో ECCE డే నిర్వహణ రోజు తల్లిదండ్రులు వచ్చేటప్పుడు ఆ గ్రీట్ చార్ట్ పెట్టి వాళ్ళందరినీ పిల్లలు స్వాగతించిన తర్వాత వాళ్ళని అభినందిస్తూ గత నెల ఇచ్చిన అంశాలని మనం ఎలాగో వారితోటి చర్చించాలి, ఎంతమంది చేశారో తెలుసుకుంటాం కదా. అలాగే మీ అందరికీ గుర్తుందా గత నెల మనం ఏ కార్యక్రమాలు ఇచ్చాము తల్లిదండ్రులకి? గుర్తుందా? గత నెలలో మన అంశం వచ్చేసి కథలు చెప్పడం. తల్లిదండ్రులకి మనము పిల్లలకు ఇంటి వద్ద కథలు చెప్పండి అనేసి మనం చెప్పాము. మీరందరూ కూడా తల్లిదండ్రులకి చెప్పి ఉంటారని ఆశిస్తున్నాము. ఆ ఫీడ్బ్యాక్ అంతా కూడా మీరు తీసుకొని ఉన్నారని కూడా ఆశిస్తున్నాము. సో అలాంటివి కొన్ని కేంద్రాల నుంచి చాలా బాగా చేసినటువంటి కొన్ని వీడియోలు మీతో షేర్ చేసుకుంటున్నాము. ఇంతకంటే బాగా చేసి కూడా ఉండొచ్చు. ఒకవేళ చేయడం మర్చిపోయినా ఈ నెలకి సంబంధించి అక్టోబర్ నెలకి సంబంధించి ఎంత విజయవంతంగా చేయాలో కూడా మీరు చూసి మరింత బాగా చేస్తూ షేర్ చేయవచ్చు. చూద్దాం ఇప్పుడు. గత నెలలో ఒక తమ్ముడికి కాళ్ళు నడవకి రాదు. అయితే తమ్ముడు అక్క బయట ఆడుకుంటుంటే తమ్ముడు అలా సీతకొక చిలుకని చూస్తాడు. బయట చూసి అలా అక్కకు చెప్తాడు, అక్క నాకు బటర్ఫ్లై కావాలనిపిస్తుంది, సీతకొక చిలుక కావాలి అంటే, సరే తమ్ముడు నేను పట్టుకొని వస్తా అని
దగ్గర పోయి పట్టుకోవడానికి వెళ్తుంది. అదేమో నీడ ఆగుతుందా, పట్టుకుంటూ పోతే మిగిలిపోతూనే ఉంటుంది సీతకొక చిలుక. ఇది పోతుంటే పోయినాకపోతే పట్టుకోవడానికి అంటే చూసుకోకుండా చిట్టి గుడ్డలు పడిపోతుంది. గుడ్డలు పడిపోయి ఏడుచుకుంటూ వస్తుంది. ఏడుచుకుంటూ వచ్చి ఇంట్లో కూర్చొని ఏడుచుకుంటూ కూర్చొని. ఓకే, సో ఈ వీడియోని దీనికి సంబంధించి కూడా మనకిప్పుడు సాయి ప్రవీణ్ గారు వివరిస్తారు. యా, సో ఇప్పుడు మనం ఒకటి చూసిన వీడియో ఏంటి అంటే ఈసీసీ డే రోజు ఈసీసీ డేకి అటెండ్ అయిన ఒక మదర్ మనకు లాస్ట్ మంత్లో టీచర్ పిల్లలతో యాక్టివిటీస్తో పాటు పేరెంట్స్ ఆర్ కమ్యూనిటీ మెంబర్స్ కూడా ఈసీసీ డే రోజు కథ చెప్పాలి అని ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనం యాడ్ చేసాం. సో అందులో భాగంగా ఒక మదర్ ఈసీసీ డే రోజు మనకు సీతాకోక చిలుక కథ మనకు తెలుసు కదా. సో లాస్ట్ మంత్లో సీతాకోక చిలుక కథని ఈసీసీ డే రోజు ఈ అంగన్వాడికి వచ్చిన పిల్లలు వారితో పాటు పిల్లల పేరెంట్స్కి ఈ విధంగా ఆ మదర్ కథ అన్నది నరేట్ చేశారనమాట. ఓకే, సో ఇది ఒక వీడియో. దీంతోపాటు దీనికి ఫాలోఅప్గా మనం చూస్తే ఇలా టీచరు ఈసీసీలో చేశారు. దాని తర్వాత ఇంటి వద్ద పేరెంట్స్ కూడా పిల్లలతో కథలు చెప్పాలి, కథలు అయిపోయిన తర్వాత కొన్ని సృజనాత్మకత కృత్యాలు చేసుకోవాలని కూడా మనం తెలుసుకున్నాం కదా. దీనికి ఒక టీచర్ ఏం చేశారు అంటే కొంతమంది పేరెంట్స్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఇంటి వద్ద పిల్లలతో కథ చెప్పిన తర్వాత పిల్లలతో కొన్ని డ్రాయింగ్ యాక్టివిటీస్ చేశారు. అది మనం ఒకసారి చూద్దాం ఇప్పుడు. రైట్, సో ఈ వీడియోలో మీరు ఇక్కడ చూస్తే ఇంటి వద్ద పిల్లల పేరెంట్స్ పిల్లలు కలిసి ఇలా కథ అయిపోయిన తర్వాత సీతాకోక చిలుక కథ అయిపోయిన తర్వాత ఆ కథకి సంబంధించి సీతాకోక చిలుక మొక్కలు పువ్వులు ఈ విధంగా డ్రాయింగ్ అన్నది కూడా చేశారనమాట, క్రియేటివ్ యాక్టివిటీస్. సో ఇది చేసింది కూడా డే టైంలో కమ్యూనిటీ మెంబర్స్ ఎవరు అవైలబిలిటీ లేనప్పుడు ఈవినింగ్ టైంలో పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో సమయం తీసుకొని టీచర్ ఈ విధంగా వారికి సహాయం అన్నది అందించారు. రైట్, సో ఇప్పుడు మనం ఏం చూస్తూ ఉంటాం, రెగ్యులర్గా అంగన్వాడీ సెంటర్లో ఈసీసీ డే అయినా సరే మీటింగ్స్ అయినా సరే ఎక్కువ మదర్స్ వస్తూ ఉంటారు. సో మదర్స్తో పాటు టీచర్ ఏం చేశారు, సో ఈసీసీ డేలో పిల్లల పేరెంట్స్ అందరినీ ఇంటరాక్ట్ అవ్వాలి కాబట్టి ఎలాగైతే మనకు అంగన్వాడీలో ఒక మదర్ ఈసీసీ కథ నిర్వహించారో అదేవిధంగా అంగన్వాడీలో ఎన్రోల్ అయిన పిల్లల పేరెంట్స్లో భాగంగా ఫాదర్స్ అందరితో కూడా కథ అన్నది ఆ ఫాదర్ నరేట్ చేసేలాగా టీచర్ వారిని ప్రోత్సహించారు. ఒక్కసారి ఆ వీడియో కూడా మనం ఇప్పుడు ఇక్కడ చూద్దాము. చిలుకతోటి ఆడుకోబుద్ధి అవుతుందా? సరే, నీకు సీతాకోక చిలుక కావాలంటే నేను ఒక పని చెప్తా, మరి మీరు ఆ పని చేస్తే మీకు సీతాకోక చిలుకలు బోల్ అని దొరుకుతాయి అని చెప్పేసి వాళ్ళ మమ్మీ చెప్తుంది. ఆంధ్ర వీళ్ళు ఏం చెప్తారు, సరే అని అంటారు. అన్న తర్వాత వాళ్ళ మమ్మీ ఆ ఇంటి దగ్గర ఖాళీ స్థలం ఉంటది కదా, ఏదైతే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నదో అలా వాళ్ళ మమ్మీ రకరకాల పూల చెట్లు, మల్లె చెట్టు, మందారం చెట్టు, బంతి చెట్టు, ఇట్లా కొన్ని రకాల పూల మొక్కల చెట్లు వాళ్ళ పెరటి తోటలో నాటుకోవడం జరుగుతుంది. జరిగిన తర్వాత ఆయన కొన్ని రోజులు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మమ్మీ చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే మీరు రోజు వాటికి వాటర్ పోయాలి, వాటికి వాటర్ పోతే కొన్ని రోజుల తర్వాత చెట్లు పెద్దగా అయి పువ్వులు బాగా ఉంచినప్పుడు సీతాకోకలు చిలుకలు వస్తాయి, ఆవిడ మంచిగా పట్టుకొని ఆడుకోవచ్చు అన్నట్టుగా వాళ్ళ మమ్మీ చెప్తుంది. వీళ్ళు అదే ఆశ కొద్దీ ఏం చేస్తారంటే రోజు. సో ఈ విధంగా ఫాదర్స్ కూడా పిల్లలతో కథలు ఏ విధంగా చెప్పాలి అని ఇంటి వద్ద ఒక పేరెంట్ మీటింగ్లో భాగంగా టీచర్ ఈ విధంగా ఎంకరేజ్ చేశారు. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం చేస్తున్న మీటింగ్స్కి ఓన్లీ మదర్సే కాదు, ఫాదర్స్ కూడా వచ్చి వారు కూడా కథలు చెప్పే యాక్టివిటీలో పాటలు చెప్పే యాక్టివిటీలో నిమగ్నం చేయొచ్చు అనడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. సో మనం కూడా ఈ మంత్ ఈసీసీ డేలో నిర్వహించేటప్పుడు ఏ విధంగా వాళ్ళని ఎంగేజ్ చేసుకోవాలని చెప్పి మనం మాట్లాడుకుందాం. అయితే మనం ప్రతి నెల కొన్ని విషయాలు పునశ్చరణ చేసుకుంటాం కదా. ఈసీసీ డే నిర్వహించేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన 5 విషయాలు ఏంటి మనం ప్రతి నెల మాట్లాడుకుంటూ ఉన్నాం. లాస్ట్ మంత్ కూడా మనం డిస్కస్ చేసాం. ఆ 5 విషయాలు ఏంటి, ఎవరైనా ఒకసారి చెప్పగలుగుతారా? రైట్, సో అందులో ఫస్ట్ పాయింట్ మనం ఒకసారి ఇక్కడ చూద్దాము.
సో ఈసీసీ డేలో మనం స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్ వచ్చిన పిల్లల పేరెంట్స్ని వెల్కమ్ చెప్పడంతో పాటు సో గడిచిన నెలలో మనం ఏదైతే హోంవర్క్ ఇచ్చామో అందులోని కృత్యాలు పిల్లల పేరెంట్స్ ఏవేవి పిల్లలతో ఇంటి వద్ద చేయగలిగారు, ఏ విషయాలు వాళ్ళు బాగా చేయగలిగారు అన్నది మనం తెలుసుకొని బాగా చేసిన వాళ్ళని మనం అభినందిస్తాము. ఎవరైతే ఆ కృత్యాలు చేయడానికి ఛాలెంజెస్ కానీ ఇబ్బందులు కానీ ఫేస్ చేస్తున్నారో వారితో మనం మాట్లాడి దానికి కావాల్సిన ప్రోత్సాహం అన్నది అందిస్తాం అన్నమాట. సో రెండవ విషయం ఏంటి అంటే పిల్లలు ఆ నెలలో ఏ ఏ విషయాలైతే నేర్చుకున్నారో అవి ఈసీసీ డే రోజు వాళ్ళు డెమాన్స్ట్రేషన్ చేయాలి. ఫస్ట్ థింగ్ వచ్చి వెల్కమ్ చేయాలి, లాస్ట్ మంత్ పునశ్చరణ చేయాలి. సో రెండవది పిల్లలు ఆ నెలలో నేర్చుకున్న కృత్యాలని డెమాన్స్ట్రేషన్ చేసేలాగా చూసుకోవాలి. మూడవది ముఖ్యమైన విషయం ఏమిటి అంటే పిల్లల డెమాన్స్ట్రేషన్తో పాటు టీచర్ కూడా కొన్ని కృత్యాలు అక్కడ ప్రదర్శించేలాగా ప్లాన్ చేసుకోవాలి పిల్లలతో. అండ్ నాలుగవ ముఖ్యమైనది టీచరు పిల్లలు డెమాన్స్ట్రేషన్తో పాటు యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయడంతో పాటు ఈసీసీ డేకి వచ్చిన పిల్లల పేరెంట్స్ అవ్వచ్చు, కమ్యూనిటీ మెంబర్స్ అవ్వచ్చు, సో పిల్లల సంరక్షకులు అవ్వచ్చు, వారితో కూడా కొన్ని ప్లేఫుల్ యాక్టివిటీస్లో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఐదవ పాయింట్ ఏంటి అంటే యాక్టివిటీస్ ఎంగేజ్ అవుతున్నారు, వాళ్ళు కూడా కొన్ని పాటలు పాడుతున్నారు, పిల్లలు చేసే యాక్టివిటీస్ చూస్తున్నారు. వీటితో పాటు ఒక ప్రీ స్కూల్ గురించి ఒక ముఖ్యమైన ఒక అంశం గురించి వారితో మనం డిస్కస్ చేయడం, దీని ద్వారా వారికి కూడా ఒక ప్రీ స్కూల్ యాక్టివిటీ గురించి, ప్రీ స్కూల్ ఇంపార్టెన్స్ గురించి తెలియడానికి అవకాశం అన్నది ఉందన్నమాట. ఈ 5 విషయాలు మనం ఈసీసీ డే నిర్వహిస్తున్నప్పుడు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. గుడ్. సో ఇప్పుడు మేడం మనకి ఇందాక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ప్రతి నెల మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన థీమ్స్ ద్వారా మనం ఈసీసీ నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈ మంత్లో మనం చేస్తున్న ఈసీసీ డేకి మేజర్ ఫోకస్ ఏరియాలో భాగంగా పేరెంట్ అంగన్వాడీ టీచర్స్ మీటింగ్ PAM దీనికి ఫోకస్ ప్యామ్ మాట్లాడుకున్నాం. మేజర్గా ముఖ్యమైన అంశం ఏంటి అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ టాయ్. మనము ఈ నెల ఈసీసీ డేలో పేరెంట్స్తో, కమ్యూనిటీ మెంబర్స్తో కొన్ని TLM తయారు చేసుకుందాం. అది ఏం TLM తయారు చేసుకుందాం, ఎలా చేద్దాం అన్న విషయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, రైట్. సో ఫస్ట్ పాయింట్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఈసీసీ నిర్వహించేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన 5 విషయాలలో ఫస్ట్ది స్వాగతం పలకడం. ఈసీసీ డేకి వచ్చిన పిల్లల పేరెంట్స్తో వెల్కమ్ చెప్పడము, దాంతో పాటు మనం లాస్ట్ మంత్ మనకు హోంవర్క్ ఇచ్చాం కదా, ఈసీసీ డేకి వచ్చిన పిల్లల పేరెంట్స్ ఇంటి వద్ద పిల్లలతో భాషాభివృద్ధిలో భాగంగా సంభాషణ మరియు కథలు, ఇటువంటి కృత్యాలలో పేరెంట్స్ ఇంటి వద్ద పిల్లలతో యాక్టివిటీస్ చేయించాలి అని మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? రైట్. సో అట్లా ఎవరైతే ఇంటి వద్ద పిల్లలతో ఈసీసీ డే ఎగ్జామ్లో నేర్చుకున్న విషయాల్లో భాగంగా పాటలు కానీ కథలు కానీ బాగా చేశారో వాళ్ళని మనం అభినందిస్తాము. ఎవరికైతే మనం చేయలేకుండా ఇబ్బంది ఫేస్ చేసిన వాళ్ళతో వాళ్ళు నెక్స్ట్ టైం ఇంటి వద్ద ఏ విధంగా చేసుకోవాలి అన్న విషయాల గురించి మనం మాట్లాడతాం. ఇది సింపుల్గా మనం చెప్పుకునే ఒక ఫస్ట్ పాయింట్ అనమాట. అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఏదైతే గ్రీటింగ్ చార్ట్ ఉందో వెల్కమింగ్ చేసే ప్రాసెస్లో భాగంగా గ్రీటింగ్ చార్ట్ తప్పకుండా యూజ్ చేసి ఏ విధంగా అయితే మనం ప్రతి నెల వెల్కమ్ చెబుతున్నామో ఆ వెల్కమ్ చెప్పడము, గ్రీటింగ్ చార్ట్ యూజ్ చేయడం అన్నది రెగ్యులర్గా ఉపయోగించడం అన్నది కంటిన్యూ చేయండి. ఓకే, అందరూ యూజ్ చేస్తున్నారు దాన్ని కంటిన్యూ చేయండి, బెస్ట్ ప్రాక్టీస్ని. రైట్. సో రెండవ ముఖ్యమైన విషయం మనం మాట్లాడుకున్నాం కదా, సో పిల్లలు యాక్టివిటీస్ చేయాలి అని చెప్పేసి. అయితే ఈ నెల అక్టోబర్ మంత్లో ఒక ప్రాముఖ్యత ఏముంది, మన బుక్లో మనం కల్చరల్ యాక్టివిటీస్లో ఒక యాక్టివిటీ చేసాం, ఎవరికైనా గుర్తుందా? ఒక ఫేమస్ పర్సనాలిటీ బర్త్డే అనమాట. ఎవరి బర్త్డే? ఎస్. సో గాంధీ జయంతి మనం తెలుసు కదా, మన అంగన్వాడీ సెంటర్లో కూడా చాలామంది
ఈ మంత్లో పిల్లలతో గాంధీ తాత వేషధారణలో పిల్లలు అంగన్వాడికి రావడము, అది చాలా టీచర్స్ కూడా షేర్ చేశారు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ నెల ఈసీసీ డేలో కూడా పిల్లలు కొంతమందితో గాంధీ తాత వేషధారణలో మన అంగన్వాడీ సెంటర్లో జరుగుతున్న ఈసీసీ డే రోజు వాళ్ళని ఆ వేషధారణలో రమ్మని కూడా చెప్పొచ్చు. దాంతోపాటు ముఖ్యంగా మనకి ఒక పాట ఉంది కదా ఈ నెలలో మనకి గాంధీ తాతకి సంబంధించి, చేతిలో కర్ర నున్నటి బుర్ర పాట ఉంది. సో ఆ పాటని పిల్లలతో డెమాన్స్ట్రేషన్ చేసేలాగా మనం చూడడం అన్నమాట. ఇది మనకి ప్రియదర్శిని పుస్తకంలో పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి. అయితే లాస్ట్ మంత్ వరకు మనం రెఫర్ చేస్తున్న పుస్తకాలలో ప్రియదర్శిని వాచకం 1, ఈ నెల నుంచి మనకు స్టార్ట్ అయ్యే వాచకం ఏంటి 2. సో ఈ వాచకం 2లో పేజ్ నెంబర్ 8లో మనకి ఈ నెలకు ఈసీసీ డేలో పిల్లలతో చేయించుకోవాల్సిన పాట చేతిలో కర్ర నున్నటి బుర్ర, ఆ పాట చేసుకోవడానికి అందులో మనకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అన్న ఉన్నాయి. ఈ పాట ఒకటి మనం పాడిద్దాము. సో రెండవది ఫెస్టివల్స్కి సంబంధించిన పాట కూడా మనకు ఉంది. సో ఉగాది పండగ వచ్చింది, అందులో మనం చేస్తున్న పండుగలు అన్నిటి గురించి కూడా పాటలు ఉన్నాయన్నమాట. సో ఉగాది పండగ గురించి ఉంది, బతుకమ్మ పండుగల గురించి ఉన్నాయి. సో ఈ విధంగా పండుగకు సంబంధించి పాట కూడా మనం పాడించేలాగా ప్లాన్ చేసుకోవడము. అండ్ ఇలా భాషాభివృద్ధిలో పాటలకు మనం పాడిస్తాము. వీటితో పాటు ఈ నెలలో మనం ఒక పాయింట్ కొత్తగా ఒకటి ఏం యాడ్ చేసుకోవచ్చు అంటే, మనం కథని మనం పుస్తకం యూజ్ చేసి కథ చెప్తాము. లాస్ట్ మంత్ మనం స్టోరీ సీక్వెన్స్ కార్డ్స్ యూజ్ చేస్తూ కథ చెప్పాము. అదేవిధంగా ఈ నెలలో పిల్లలతో కథని నాటకీకరణ చేసేలాగా మనం ఎంకరేజ్ చేయడం. ఓకే, మనకి ఈ మంత్లో ఉన్న కథ ఏముంది? పాయసం ఉంది, ఆ కథలో కోతి ఉంది, దర్జీ ఉన్నారు, ముళ్ళు ఉంది. ఏం కథ ఐడియా వచ్చిందా? సో కోతి పాయసం కథ అన్నది మనకి ఈ నెలలో ఉంది అన్నమాట. సో పిల్లలని ఈసీసీ డే రోజు సో మంచిగా కొంతమందికి ఒక పిల్లవాడు కోతిలాగా ఒక తోక పెట్టేసి, ఒకరికి దర్జీలాగా, ఒకరు ముసలావిడిలాగా కుండలు చేస్తున్నట్లు, సో ఈ విధంగా మనం నాటకీకరణ చేసేలాగా పిల్లలకి వేషధారణ చేసి వారు వచ్చిన పేరెంట్స్ ముందు, కమ్యూనిటీ ముందు ఈ విధంగా కథని నాటకీకరణ చేసేలాగా మనం ప్రోత్సహిస్తే వచ్చిన పార్టిసిపెంట్స్కి కూడా పిల్లలు ఏం నేర్చుకున్నారు, ఏ విధంగా పిల్లలు పాటలు పాడడము మాట్లాడడమే కాకుండా ఒక పాత్ర ఇస్తే వాళ్ళు ఏ విధంగా ఆ పాత్రలో పోషించి వాక్యాలు మాట్లాడుతున్నారు అన్న విషయాలు కూడా వారికి తెలియడానికి ఒక మంచి అవకాశం అన్నమాట. ఓకే, సో ఈ నెలలో మనం చేసుకోబోయే యాక్టివిటీస్లో 3 యాక్టివిటీస్ మనం ఇక్కడ చూస్తున్నాము. అంటే సాయి, ఇప్పుడు మీరు చెప్పినట్టు పోయిన నెలలో కానీ ఈ నెలలో కానీ రెండూ కూడా భాషాభివృద్ధికి సంబంధించి ఉందంటున్నాం కదా. దానికి కావాల్సింది ఏ విధంగా చూపించాలనేది ఇప్పుడు మీరు ఈ నెలకు సంబంధించినటువంటి కృత్యాల్లో మీరు యాడ్ చేశారు. అది మనం స్క్రీన్ మీద చూడొచ్చు. దాంట్లో టైం కూడా ఇచ్చారు, ఏ టైం నుంచి ఏ టైం వరకు చేయాలి ఒకసారి మీరు స్క్రీన్ మీద చూసినట్టయితే ఏమేమి పాటలు, ఏమేమి కథ, ఆ పక్కనే కావాల్సినటువంటి వస్తువులను కూడా మీరు ఇచ్చారు, అంతే కదండి? ఎస్. సో మనము కథకు సంబంధించి మాస్కులు యూజ్ చేయొచ్చు. పాటలకు సంబంధించి మన అందరి టీచర్స్ కూడా రైమ్స్ చార్ట్స్ తయారు చేసుకున్నారు, ఆ చార్ట్స్ కూడా చూడొచ్చు. ఇప్పుడు చూస్తే మన నెక్స్ట్ స్లైడ్లో మనం చార్ట్స్ కూడా చూడొచ్చు అనమాట ఇక్కడ. సో గాంధీ తాతకి సంబంధించి చేతిలో కర్ర, నున్నటి బుర్ర, ఖద్దరు పంచ, కళ్ళకు జోడు, బాలల తాత, భారత నేత, ఎవరు ఎవరు. సో ఇలా రాగయుక్తంగా పాడేలాగా మనం పిల్లల్ని ఎంకరేజ్ చేయొచ్చు. తర్వాత పండుగల గురించి కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. సో ఉగాది పండగ, వినాయక చవితి, దసరా, దీపావళి గురించి ఉంది, సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్, ఇలా అన్ని పాటలో అన్ని ఫెస్టివల్స్ వచ్చేలాగా ఈ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా మనం పిల్లలతో ఈసీసీ డే రోజు నిర్వహించుకోవాల్సిన కృత్యాల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్న విషయాలలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నోట్ చేసుకోండి. మనం ఈ కాల్ ఆప్షన్ ఉంది కదా, ఆ టైంలో మనం మళ్ళీ డౌట్స్ ఏమైనా ఉంటే కూడా మనం చర్చించుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ కాంపోనెంట్లోకి వెళ్దామా?
సో ఇప్పుడు ఈ యాక్టివిటీ ఏంటంటే థర్డ్ వన్, మూడో విషయం ఏంటి అంటే టీచరు పిల్లలతో ఈసీఈ యాక్టివిటీస్ అన్నవి డెమాన్స్ట్రేషన్ చేయాలి. ఇందులో ఎవరికైనా గుర్తుందా లాస్ట్ మంత్ మీరు ఈసీసీ డే రోజు మీరు ఏ యాక్టివిటీ డెమాన్స్ట్రేషన్ చేశారో టీచర్గా? రైట్, గుర్తున్న వాళ్ళు నోట్ చేసుకోండి, మనం మాట్లాడదాం మళ్ళీ. సో ఈ మంత్లో ఏం చేయాలి మీరు? ఈ మంత్లో పిల్లలతో మనకి పూర్వగణిత భావనలలో దృశ్య తేడాలు అన్న ఒక యాక్టివిటీ ఉంది. రెండవది పిల్లలకి అక్షరాలు పరిచయం చేయడంలో భాగంగా డి అక్షరం పరిచయం చేయడం. ఈ యాక్టివిటీస్ మనం నెల మొత్తం పిల్లలతో చేస్తూ ఉన్నాం. బట్ ఈసీసీఈ డే రోజు మనం నిర్వహించడం ద్వారా పిల్లల పేరెంట్స్కి కూడా ఒక అక్షరాన్ని పిల్లలకి పరిచయం చేయాలి అంటే ఈ విధంగా పరిచయం చేయాలి, చెప్తే తీస్తాం, తీస్తే చెబుతాం అన్న యాక్టివిటీస్ కూడా మన దగ్గర ఉన్నాయి. తంబోలా యాక్టివిటీ ఉంది. ఇటువంటి యాక్టివిటీస్ ద్వారా అక్షరాన్ని పరిచయం చేయాలి అన్న అవగాహన కూడా పిల్లల పేరెంట్స్కి రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు దృశ్య తేడాలకు సంబంధించి మనం యాక్టివిటీస్ చేయాలని మాట్లాడుకున్నాం కదా, దీనికి సంబంధించి ఏమైనా టీఎల్ఎం ఉన్నాయా మన దగ్గర? ఆలోచించండి. సరే, మన టీఎల్ఎంతో మనం ఏ టీఎల్ఎంస్ మన దగ్గర ఉన్నాయి అన్నది ఒక్కసారి మనం ఇప్పుడు చూద్దామా దృశ్య తేడాలకు సంబంధించి. సో పిల్లలకు చెప్పేటప్పుడు కూడా మనం ఫస్ట్ దృశ్య తేడాల యాక్టివిటీ అప్పుడు ఫస్ట్ ఫోటో చూపించి అందులో ఏమున్నాయో మొత్తం మాట్లాడేసి నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాం. ఫస్ట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, ఏం మిస్ అయ్యింది అన్నది చెబుతాము. నెక్స్ట్ గుర్తొచ్చాయా ఈ ఫొటోస్? ఎక్కడైనా చూసారా? మన దగ్గర వర్క్ బుక్స్ వెనకాల కూడా ఈ ఫొటోస్ ఉన్నాయి, మనకి ఇచ్చిన కార్డ్స్లో కూడా ఈ ఫొటోస్ ఉన్నాయి. వీటితో పాటు మీరు చూస్తే సైకిల్కి సంబంధించి ఒక పిక్చర్ ఉంది మన దగ్గర, బస్సుకి సంబంధించింది ఒకటి ఉంది. అందులో ఏది ఉంది, బస్కి టైర్స్ అన్నవి కొన్నిటికి మిస్ అయి ఉన్నాయి అన్నమాట, అవి ఉన్నాయి. తర్వాత ఇక్కడ మనకు చూస్తే బస్సు గురించి ఉంది, కుర్చీ గురించి ఉన్నాయి, ఒకటి ఉంది. మీరు చూస్తే కుర్చీకి 4 కాళ్ళు ఉండే ఇంకొక దానికి ఒక కాలు మిస్ అయి ఉంటుంది. బస్సుకి సంబంధించి ఒక దాంట్లో పయ్యలు ఉంటాయి, ఒక దాంట్లో ప్యాసింజర్స్ ఉండరు. తర్వాత గడియారానికి సంబంధించి ఉంది, కొవ్వొత్తికి సంబంధించి ఉంది. సో ఇలా మనకు డిపార్ట్మెంట్ ఇచ్చిన కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా ఉపయోగించి ఈసీసీఈ డే రోజు ఈ కృత్యాన్ని డెమాన్స్ట్రేషన్ చేయాలి. ఇది మీరు నిర్వహించే రోజు పిల్లలే కాదు, పిల్లల పేరెంట్స్ కూడా కూర్చోబెట్టి చూపించవచ్చు. మీరు ఫస్ట్ చూపించిన పిక్చర్కి నెక్స్ట్ చూపించే పిక్చర్కి ఏం తేడాలు ఉన్నాయి, మీరు ఏమైనా తేడా గమనించారా? ఇలా వారు కూడా యాక్టివిటీలు ఇన్వాల్వ్ అయ్యేలాగా మనం ఎంకరేజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇవన్నీ మనం రెగ్యులర్గా చేస్తూ ఉన్నాము, బట్ ఈసీసీ డే రోజు మనం ఎలా చేసుకోవాలని బ్రీఫ్గా ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, రైట్. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఆర్ఎల్స్ మనం నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. ఓకే, రైట్. సో ఫస్ట్ వెల్కమ్ చెప్పడము, పునశ్చరణ చేయడము, రెండవది పిల్లలతో యాక్టివిటీస్ చేయడము, పిల్లల్లో యాక్టివిటీస్ డెమో చేయడము, మూడవది టీచర్ పిల్లలతో కానీ పిల్లల పేరెంట్స్తో కానీ టీచర్ యాక్టివిటీ చేసి చూపించడము, నాలుగవ పాయింట్ ఏం మాట్లాడుకున్నాం మనం? గుర్తొచ్చిందా? రైట్. సో ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనము ఏదైతే పేరెంట్స్ కానీ కమ్యూనిటీ మెంబర్స్ కానీ వచ్చింటారో వారితో యాక్టివిటీస్ చేయాలని మనం మాట్లాడుకున్నాం. అయితే ఈసారి మనం ఏం చేస్తున్నాము అంటే వారితో యాక్టివిటీలో భాగంగా మనకి ఇందాక మేడం మనకు క్లియర్గా చెప్పారు కదా, డూ ఇట్ యువర్ సెల్ఫ్ టాయ్ మేకింగ్ వర్క్షాప్. వచ్చిన పార్టిసిపెంట్స్తో మనము ఇలా ఒక బొమ్మ తయారు చేసుకోవాలి, ఒక టాయ్ తయారు చేసుకోవాలి అని ఒక టాయ్ అన్నది మనం అక్కడ తయారు చేస్తాం. ఆట వస్తువు, మన దగ్గర టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అంటాం కదా, అలాంటి ఆట వస్తువు మనం ఒకటి తయారు చేస్తాం. అయితే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఒక బొమ్మ తయారు చేయడానికి సమయం పడుతుంది కాబట్టి ఒక వీడియో తయారు చేసుకొచ్చాం అన్నమాట. ఆ ఆట వస్తువుని ఏ విధంగా తయారు చేసుకోవాలి అని చెప్పేసి ఒక్కసారి ఆ వీడియోని మనం ప్లే చేసి చూద్దామా?
సో ఈ తయారీ అప్పుడు ఏ రకంగా జరుగుతుందో కూడా మీరు నోట్ చేసుకోవాలి. సో మన టాయ్ పేరు ఏం పేరు అని చెప్పుకున్నాం మనం ఇక్కడ, మ్యూజిక్ బాక్స్. నాకు మేడం చెప్పలేదు, అందరు నోట్ చేసుకోండి. మనము ఈసీసీ డే రోజు మనకు వచ్చిన పార్టిసిపెంట్స్తో చేసుకోవాల్సిన ఆట వస్తువు పేరు మ్యూజిక్ బాక్స్. ఓకే, రైట్. ఈ మ్యూజిక్ బాక్స్ తయారు చేయడానికి ఎటువంటి వస్తువులు అవసరమో మనం నెక్స్ట్ చూస్తాం. ఈ ఆట వస్తువు తయారు చేయడానికి కావాల్సిన వస్తువుల్లో భాగంగా ఫస్ట్ది ఖాళీ ప్లాస్టిక్ బాక్సులు అనమాట. ప్లాస్టిక్ బాక్స్ చిన్నవి ఉంటాయి కదా ప్లాస్టిక్, అవి. తర్వాత కొంచెం ఇసుక, చిన్న రాళ్ళు, కొన్ని గింజలు లాంటివి పెసర్లు అవి యూజ్ చేయొచ్చు. దాంతోపాటు కొన్ని కలర్ పేపర్స్ అనమాట. తర్వాత ప్లాస్టర్ లేదా మన దగ్గర గమ్ ఉంటే గమ్ యూజ్ చేద్దాం. ఇంకొకటి కలర్ఫుల్ స్టిక్కర్స్ లాంటివి. ఓకే, ఇవి వస్తువులు మన దగ్గర ఉంచుకోవాలి. నెక్స్ట్ తయారు చేసే విధానం చూద్దాం మనం ఇప్పుడు. సో ఇలా మనం కలర్ఫుల్గా తయారు చేసుకున్నాం కదా. తయారు చేసుకునేటప్పుడు కొంచెం కలర్ఫుల్ పేపర్స్తో మనం స్టిక్ చేసుకోవడము, స్టిక్కర్స్ లాంటివి కూడా మనం అందులో పెట్టచ్చు. అయితే ఇది ఎలా ఉపయోగించాలి? సో మనము ఇలాంటి టిఎల్ఎం మన దగ్గర బాక్సెస్లో ఉన్నాయి, చాలా సెంటర్స్లో కూడా ఉన్నాయి ఇవి. అయితే వీటిని మనం ఏం చేస్తామంటే ఏదైనా పాట పాడుతున్నప్పుడు, పిల్లలతో యాక్షన్ రైమ్ చేస్తూ ఉన్నప్పుడు, లేదా అయిపోయిన తర్వాత అయినా సరే పాటకు తగ్గట్టుగా దాన్ని మనం ప్లే చేయడం. సో పాట పాడుతూ ఆ విధంగా మనం మ్యూజిక్ ప్లే చేస్తే పిల్లలు కూడా రాగయుక్తంగా బాడీని మూవ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇలా మనం ఉపయోగించవచ్చు. మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్లు. సో రెండో పాయింట్ ఏంటి అంటే మనం దాని మీద చిన్న చిన్న బాక్సెస్ కట్టెపిల్లలతో వాటితో డ్రమ్స్ ఎలాగైతే కొడతామో అలా కొట్టేలాగా కూడా మనం ఉపయోగించవచ్చు ఈ టిఎల్ఎం. అండ్ ముఖ్యంగా మూడవది, పిల్లలతో మనం ఉపయోగించేటప్పుడు ఈ సౌండ్స్ మ్యూజిక్ ద్వారా యూజ్ చేస్తూనే మనము డిఫరెంట్ కైండ్ ఆఫ్ సౌండ్స్ వస్తున్నాయి కదా. అప్పుడు మనం అందులో రాళ్ళు వేస్తే ఒకలాగా సౌండ్ వస్తుంది, గింజలతో వేస్తే ఇంకొకలాగా సౌండ్ వస్తుంది. ఇట్లా శబ్ద తేడాలు పిల్లలు గుర్తించేలాగా కూడా మనం చూడొచ్చు. సో ఇప్పుడు మనం మన దగ్గర కొన్ని టిఎల్ఎంలో భాగంగా తయారు చేసుకొని వచ్చాం. ఒకసారి ఇవి కూడా, ఈ సౌండ్స్ కూడా మనం ఒకసారి చూద్దాం. సో ఇట్లా మనకి ఇలా సౌండ్స్ వచ్చేలాగా ఇలా చేయించవచ్చు. ఇలా ఇప్పుడు మీరు చూస్తే మన సౌండ్ కొన్ని పెద్ద గింజలతో వేసినప్పుడు సౌండ్ ఎలా వస్తుంది, అదే చిన్న గింజలతో వేసినప్పుడు ఇట్లా మనం క్లాప్స్ కొడతాం కదా, 1 2 1 2 3, అట్లా వీటితో కూడా మనం సౌండ్ చేయొచ్చు అనమాట. అలా సౌండ్స్ చేయడానికి అంటే ఇందులో కొంచెం పెద్ద రాళ్ళు వేస్తే ఇంకొకలాగా సౌండ్ వస్తుంది, చిన్న ఇసుక వేస్తే ఇంకొకలాగా సౌండ్ వస్తుంది. వీటికి కొంచెం కలర్ఫుల్గా స్టిక్కర్స్ వేస్తే ఇంకా అట్రాక్టివ్గా పిల్లలకు కనపడుతుంది అని చెప్పి ఆ విధంగా మనం అలంకరణ చేసామన్నమాట ఈ టిఎల్ఎంకి. ఓకే, సో ఇక్కడ చాలా చక్కగా చూపించారు సాయి మీరు. అంటే మన టీచర్స్ అందరు కూడా గమనించాల్సిన అంశం ఏంటి అని అంటే, ఈ నెలలోని అంశము డూ ఇట్ యువర్ సెల్ఫ్ టాయ్ మేకింగ్ వర్క్షాప్. ఇందులో ఫస్ట్
పిల్లలు చేసే కృత్యాల్లో మీరు పాటలు పాడిస్తున్నారు, కథలను కూడా మాస్క్తో పెట్టి చేయిస్తున్నారు, లేదా నాటకీకరణ చేపిస్తున్నారు. టీచర్ చేయించే యాక్టివిటీతో పాటు మనం ఇక్కడ DIY టాయ్ మేకింగ్లో ఏమి చేయాలనేది కూడా మనం చెప్తున్నాము. దీనికి గాను తల్లిదండ్రులందరికీ కూడా మీరు ముందుగా వీలైతే చిన్న చిన్న డబ్బాలు దాంట్లోకి ఏదైనా వేసుకోవడానికి తీసుకురమ్మని కూడా మీరు చెప్పొచ్చు. ఎందుకనంటే మీరు చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఈ రకమైన డబ్బాలు తయారీ చేసుకుందాం అనేసి. లేదు మీరే అందరికీ ప్రొవైడ్ చేస్తాను అని అంటేనేమో అలా అయినా పర్లేదు. కాకపోతే అన్ని రకాలుగా మనం ఒకేసారి ప్రొవైడ్ చేయలేం కాబట్టి కొద్దిమంది తల్లిదండ్రుల్ని తీసుకొని రమ్మని చెప్తే ఒక 5గురిని తీసుకురమ్మంటే 10-15 డబ్బాలు వస్తాయి కదా. అందరు పేరెంట్స్కి పంచొచ్చు అనమాట. ఒక్కొక్క డబ్బా ఒక్కొక్కటి ఇచ్చి దాంట్లో వేయాల్సిన వస్తువులను కూడా తీసుకురమ్మన్నా, లేదా మీ దగ్గర ఉన్న మీరు ఏదైనా కలెక్ట్ చేసి చింతగింజలు కావచ్చు, ఏదైనా మనం పొట్టు తీసిన తర్వాత పిస్తా షెల్స్ అవన్నీ ఉంటాయి కదా, అలాంటివి కావచ్చు. మీ దగ్గర ఏది ఉంటుంది చిన్న చిన్న రాళ్ళు అన్నీ సేకరించి పెట్టుకొని చిన్న టబ్బుల్లో పెట్టుకొని ఆ డబ్బాల్లో ఇచ్చేసి తయారు చేయించమని చెప్పడం. ఇప్పుడు కలర్ ఉంది, లేదా పిల్లలతోటి కలరింగ్ చేయించేసి ఆ వైట్ షీట్స్ని కూడా అతికించవచ్చు. మీకు ఏ విధంగా బాగుంది అనిపిస్తే మీరు ఆ విధంగా చేయించాలి. ఇక్కడ ముఖ్యమైనది ఏంటి అంటే తల్లిదండ్రుల్ని మీరు ఇందులో ఇన్వాల్వ్ చేయడం అనేది మనకి ముఖ్యం. వాళ్ళు ఇది చేయడం ద్వారా ఒక ఐటెంని తయారు చేస్తూ పిల్లలకు కూడా ఇలాంటి TLM అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ చేయడం సాధ్యమే వారికి కూడా అని తెలియజేయడం ముఖ్యోద్దేశం. కమ్యూనిటీని కూడా ఇందులో భాగస్వామ్యులను చేయడము మరొక ఉద్దేశం. ఇప్పుడు మీకు మన సాయి సార్ అవన్నీ డబ్బాలు ఎందుకు చూపించారు అని అంటే కేవలం అలాగే కాదు, డైరెక్ట్గా డబ్బాలు తీసుకొని కూడా ఇలా వేసి చూపిస్తే కూడా సాధ్యమే. అది మనకు అర్థం చేయించడానికి చక్కగా కనిపించాలి అని అంటే కవరింగ్ కూడా చేసి పెట్టాలి అని చెప్పడం మరొక ఉద్దేశం. కంటిన్యూ చేయండి. సో నెక్స్ట్ మనం ఇంకొక TLM తయారు చేసుకున్న వస్తువు ఏంటి అంటే కలర్ స్టిక్స్. సో రంగురంగుల కట్టెపుల్లలు ఎలా తయారు చేసుకుంటాం, వాటిని ఎలా ఉపయోగిస్తాం, అసలు ఎందుకు ఈ కట్టెపుల్లలతో పిల్లలతో యాక్టివిటీస్ చేయించుకోవాలి అన్నది మనం నెక్స్ట్ వీడియోలో ఇక్కడ మనం చూద్దాం. ఈ అంశాలు మీరు ఇలా చేద్దామని చెప్తున్నారా? మనకి భాగంగా ఉందా, మన సిలబస్లో కరికులంలో భాగంగా ఉందంటారా సాయి? సో మనకి ఏదైతే ప్రియదర్శిని వాచకం ఉందో సో అందులో మనకి పూర్వగణిత భావనలో భాగంగా పిల్లలు శబ్దాలు గుర్తించాలి, శబ్ద తేడాలు తెలియాలి. దాంతోపాటు అంగన్వాడీ సెంటర్లో టీచర్ పిల్లలతో మ్యూజిక్ అండ్ మూమెంట్ అండ్ యాక్టివిటీస్ చేయించుకోవాలి అన్న ఒక కాన్సెప్ట్ మన వాచకంలో ఉంది. ఆ యాక్టివిటీస్కి అలైన్మెంట్గా యాక్టివిటీస్ని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి TLM అనేది మనం తయారు చేసుకున్నాం, ఫస్ట్ TLM. సో రెండవది ఏంటి అంటే ఇప్పుడు కలర్ స్టిక్స్ ఉన్నాయి. మనము పిల్లలకి పూర్వగణిత భావనలలో తెలుసుకునే దాంట్లో భాగంగా జతపరచడము, రంగుల్ని వేరుపరచడము, ఇటువంటి అభివృద్ధిలు పిల్లల్లో పెంపొందించాలి. వీటికి పెంపొందించడం కోసము మనము ఇంతసేపు మన దగ్గర ఉన్న బ్లాక్స్తో ఉపయోగించవచ్చు. వాటితో పాటు కలర్ స్టిక్స్ అన్నవి ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, అవి ఏ విధంగా ఉపయోగపడతాయి పిల్లల అభివృద్ధిలో అన్నది మనం ఇప్పుడు చూద్దాం. మనం చేసుకుంటున్న TLM మన వాచకంలో ఏవైతే మెన్షన్ చేశారో దానికి ఆధారంగా ఇవి మనం తయారు చేసుకొని ఉపయోగిస్తున్నాము. కాబట్టి టీచర్స్ ఎవరు కూడా ఇది ఎక్కడి నుంచో వచ్చింది అన్న ఆలోచన కాకుండా మన వాచకంలో ఉన్నవే ఇవి మనం తయారు చేసుకుంటున్నామన్న ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే. సో ఇట్లా మనం కలర్ స్టిక్స్ చూసారు కదా, సింపుల్ ఎక్విప్మెంట్సే అనమాట. ఒక TLM, ఒక చిన్న కట్టె పుల్లల 2 ఐస్ క్రీమ్ పుల్లలు, తర్వాత కలర్ పెయింట్స్, ఒక చిన్న బ్రష్, వీటితో సింపుల్గా మనం కలరింగ్ వేసి మనకు పాట కూడా ఉంది, రండి పిల్లలు రంగురంగు బుడగలు ఎరుపు పసుపు నీలం పచ్చ,
ఈ 4 కలర్స్తో కూడా మనము ఇలా కలర్స్ వేసి యాక్టివిటీ చేయించవచ్చు. వీటికి రంగులు మనమే కాకుండా పిల్లలతో కూడా చేయించి ఇలా టీఎల్ఎం మనం తయారు చేసుకొని మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నట్లుగా రంగుల్ని మనం జతపరచడము, అన్ని స్టిక్స్ మిక్స్ చేసి రంగులు జతపరచడం చేయించవచ్చు. దాంతోపాటు రంగుల ఆధారంగా కట్టపులని వేరుపరచడము అన్న యాక్టివిటీ చేయించవచ్చు. చూస్తే చిన్న సింపుల్ టీఎల్ఎంఏ అనమాట. బట్ ఇవి తయారు చేసుకుంటే అంగన్వాడీ సెంటర్లో ఇందాక మేడం అన్నట్లు కమ్యూనిటీ మెంబర్స్కి కూడా అరే ఇది మన అంగన్వాడీ సెంటర్, మనం వెళ్ళి టీఎల్ఎం తయారు చేసుకుందాము, మనం ఈ విధంగా పిల్లలతో ఈ వస్తువులను ఉపయోగించుకోవాలి అన్న అవగాహన వాళ్ళకి కూడా రావడానికి ముఖ్య ఉద్దేశం అనమాట. సో 4 విషయాలు మాట్లాడుకున్నాం. ఫస్ట్ వెల్కమ్ చేయడము, పునశ్చరణ చేయడము, పిల్లలు యాక్టివిటీస్ డెమో చేయడము, థర్డ్ థింగ్ టీచర్ పిల్లలతో యాక్టివిటీస్ డెమోన్స్ట్రేషన్ చేయడము, 4వది పిల్లల పేరెంట్స్, కమ్యూనిటీ మెంబర్స్, ఈసీసీ డేకి అటెండ్ అయిన సంరక్షకులు వారితో ఒక టీఎల్ఎం డూ ఇట్ యువర్ సెల్ఫ్ అలా టాయ్ తయారు చేయడము. ఇలా 4 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు 5వ పాయింట్ ఏంటి అంటే వచ్చిన పార్టిసిపెంట్స్తో ఇలా యాక్టివిటీస్తో పాటు ప్రతి నెల ఒక ఈసీసీ గురించి ఒక ముఖ్యమైన అంశం గురించి మనం మాట్లాడదాం అనుకున్నాం కదా. ఆ అంశం ఏంటి, అది ఏ విధంగా డిస్కస్ చేయాలి అన్నది మనం ఇప్పుడు చర్చించుకుందాం. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినటువంటి నెక్స్ట్ అంశము ఒకసారి మీరు చూసినట్లయితే మనం ఈ నెలకి సంబంధించి ఏం నేర్పిస్తున్నాం అనేది ఒకసారి మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే పూర్వ ప్రాథమిక విద్యలో భాగంగా ఈ నెలవారీ అంశంలో ఏం చేయబోతున్నాము, మనము తల్లిదండ్రులకి అభినయ గేయాల్లో వారిని నిమగ్నం చేయబోతున్నాము. ఆ విషయాన్ని ఏ విధంగా నిమగ్నం చేయాలి అనే దాన్ని కూడా మనం వివరించాలి. సో ఆ టాపిక్ ఏంటనుకున్నామంటే భాషాభివృద్ధిలో భాగంగా పాటలు పాడటం. ఆ పాటలు ఎందుకు, ఏ రకంగా ఉపయోగపడుతుంది భాషాభివృద్ధికి అనే రెండింటిని కూడా ఎలా కనెక్ట్ చేయాలి, ఏం చేయాలి అనే దాన్ని ఇప్పుడు మనకి విజయలక్ష్మి మేడం గారు సవివరంగా తెలియజేస్తారు. మనకు భాషాభివృద్ధి పిల్లల్లో జరగడం చిన్నప్పటి నుంచి జరుగుతూ ఉంటుంది. అయితే ఇది పలు విధాలుగా మనం చేయడానికి పిల్లల్లో రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇంట్లో మాటలు చెప్తూ ఉంటాము, ఆటలాడిస్తూ కొన్ని మాటలు చెప్తాము, పాటలు పాడిస్తూ ఉంటాము, కథలు చెప్తూ ఉంటాము. అందులో ఇప్పుడు భాషాభివృద్ధి జరగడానికి అభినయ గేయాలు ఏ విధంగా ఉపయోగపడతాయన్న దాని మీద మనం ఈరోజు తెలుసుకుందాం. అభినయ గేయం అంటే ఏంటి? అభినయం చేస్తూ గేయం పాడటం. గేయము అంటే పాట. సో పాడుతూ యాక్షన్ చేస్తే దాన్ని అభినయ గేయం అంటాము. ఇంగ్లీష్లో అయితే యాక్షన్ సాంగ్. మనకందరికీ తెలుసు, మనకు ప్రతి నెల యాక్షన్ సాంగ్స్ ప్రతి నెల ఉంటాయి. 2 తెలుగువి 1 ఇంగ్లీషు ఇస్తూ ఉంటాం. సో దీని ద్వారా ఏంటి, పిల్లలకు తెలుగు లాంగ్వేజ్ అర్థమవుతుంది, మళ్ళీ ఇంగ్లీషు కూడా కొన్ని పదాలు నేర్చుకుంటున్నారు. సో ఈ భాషాభివృద్ధి పిల్లల్లో ఎలా జరుగుతుంది అన్నది మనకు 0 to 3 years ఒకలాగా ఉంటుంది. మన ప్రీ స్కూల్కి వచ్చేటప్పటి నుంచి మనం ఎలా చేస్తామన్నది చేయాలి. అయితే మనకి ఇప్పుడు ఈ భాషాభివృద్ధి అభినయ గేయాల ద్వారా ఎలా చేస్తామన్నది పేరెంట్స్కి మనము చేరవేయాలన్నమాట. అయితే మనకు ఈసీసీ డేకి చాలామంది పేరెంట్స్ వస్తారు. ఈ పేరెంట్స్ చిన్నవాళ్ళు వస్తారు, మిడిల్ ఏజ్ వాళ్ళు వస్తారు, అమ్మమ్మల తాతయ్యలు వస్తారు. అందరికీ అర్థమయ్యేటట్టు అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ మనం ఈ యాక్టివిటీ చేయాలి. ఇప్పుడు మనం ఏదో భాష అంటూ చెప్పామనుకోండి, అమ్మమ్మ తాతయ్యల వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్గా కలగడానికి ఏం చేయాలి? సో మనం కొంత వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ మనది డెలివర్ చేయాలన్నమాట. సో ఈ అభినయ గేయాలు మనకు కొన్ని ఉన్నాయని వాళ్ళకు కొంత పరిచయం ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర కూడా స్పీకర్ ఉంది. స్పీకర్ ద్వారా కూడా మనం పిల్లలకు పాటలు పాడుతూ మనము వాళ్ళకు అభినయ గేయాలు నేర్పిస్తున్నాము. అయితే ఈ కొంతమంది సెంటర్స్లోనేమో చక్కగా పిల్లలు గట్టిగా పాడుతున్నారు, పాడుకుంటూ యాక్షన్ చేస్తున్నారు. కొన్ని చోట్ల ఏమవుతుంది, ఆ స్పీకర్ వాయిస్ డామినేషన్ పిల్లల యాక్షన్ వరకే అవుతుంది. అలా కాకుండా తల్లిదండ్రులు కూడా ఏం చెప్పాలంటే, ఇంట్లో కూడా మనకు టీచర్స్ కొంతమంది చక్కగా ఈ పాటలన్నీ వాళ్ళకు కూడా షేర్ చేస్తున్నాం. మనం ఈసీసీ డేలో మనం చేసేది, మనం ఏం చెప్తున్నాం అన్నది కూడా పిల్లలకు ఏం చేస్తున్నాం ఇక్కడ సెంటర్లో అన్నది
పేరెంట్స్కి డెలివర్ చేస్తున్నాం. అలాగే వన్ ఆఫ్ ద యాక్టివిటీస్ మనం ఏం చేస్తున్న కంటెంట్ అంతా కూడా మనం వాట్సాప్ల ద్వారా మన సిలబస్, మన మంచి పాటలు ఇవన్నీ కూడా వాళ్ళకి డెలివర్ చేస్తూ ఉంటాం. సో ఇంటి దగ్గర కూడా వాళ్ళని ఊరికే పాట పెట్టి యాక్షన్ చేయడం అని కాకుండా పాట పాడుతూ యాక్షన్ చేసేటట్టు పిల్లలకు మనము నేర్పాలన్నది చెప్పాలి. అయితే మామూలుగా ఆ వచ్చిన ఒక గ్రూప్ని మనం ఇన్వాల్వ్ చేయడానికి ఏం చేయాలి అంటే మనము కొన్ని క్వశ్చన్స్ వేయొచ్చు, వాళ్ళని కొన్ని స్టెప్స్ పెట్టుకుంటాం. దాంట్లో మొదటిది వచ్చేసి అయితే మామూలుగా పిల్లలు ఏడుస్తున్నారు అనుకోండి, వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడగండి. వాళ్ళ నుంచి మనము ఇంటరాక్టివ్ మెథడ్లో వాళ్ళని మనము ఇన్వాల్వ్ చేయాలన్నమాట. సో వాళ్ళని అడగాలన్నమాట, పిల్లలు ఏడుస్తున్నారు అనుకోండి మీరు ఏం చేస్తారు? సో అందరూ ఒక్కొక్క ఆన్సర్ చెప్తారు. దాని తర్వాత నిద్రపోవడానికి ఏం చేస్తారా అనండి. అప్పుడు ఒక అమ్మమ్మనో ఎవరో ఏం చెప్తారు, ఏం చేస్తామమ్మా కొంచెం జోలపాట పాడితే పిల్లలు నిద్రపోతారు అంటారు. అవునా? సో పిల్లలు ఏడ్చినప్పుడు కూడా ఏం చేస్తాము అంటే ఒక పేరెంట్ ఏం చెప్పచ్చు, పిల్లలు ఏడ్చినప్పుడు వాళ్ళను మనము మన వైపు అట్రాక్ట్ చేసుకోవడానికి ఒక మంచి పాట పాడడం వలన మంచి సౌండ్ చేయడం వలన వాళ్ళు మన వైపు ఆకర్షితులు అవుతారనమాట. అవునా కాదా? ఇప్పుడు వినసొంపుగా ఉన్న సౌండ్ వేరు, పిల్లలు భయపడే సౌండ్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ టపాసులు పేలుస్తూ ఉంటారు, అప్పుడు ఏమవుతారు పిల్లలు? ఉలిక్కిపడి లేస్తారు. అలా కాకుండా మంచి జోలపాట పాడినప్పుడు పిల్లలు ప్రశాంతంగా నిద్రపోతారు. అవునా కాదా? సో ఇది మనం చేస్తున్న యాక్టివిటీ పేరెంట్స్ కూడా తెలుసు. సో వాళ్ళు అనాలోచితంగా చేసినా అది రెగ్యులర్ రొటీన్లో వాళ్ళు చేసేస్తున్నారు. కానీ అప్పుడు ఏంటంటే ఈ పాట ద్వారా వాళ్ళ మైండ్ సూతింగ్ ఎఫెక్ట్, అంటే ప్రశాంతతని ఇస్తూ మంచి భాష కూడా వాళ్ళ బుర్రలోకి ఎక్కుతుంది అన్నది మనం చెప్పాలన్నమాట. పిల్లలు పాటను వింటూ ఉంటారు, అందులో ఉన్న పదజాలాన్ని వింటారు. పదజాలం అంటే వొకాబులరీ, వర్డ్స్, ఇలాంటివన్నీ కూడా మీరు పేరెంట్స్కి చెప్పాలన్నమాట. కొత్త పదాలు నేర్చుకుంటారు. మంచి మంచి పదాలు నేర్చుకోవడం వల్ల మళ్ళీ వాళ్ళు వాడుకలోకి తీసుకొస్తారు. ఇందాక మనకు సాయి ప్రవీణ్ గారు చెప్పినట్టు మనకు ఒక పాట ఉంది, రండి రండి పిల్లలు రంగు రంగుల బుడగలు. రంగురంగులు ఏమేమి బుడగలు అంటే ఏంటి, ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా అంటారు. బుగ్గ అంటాము, బుడగలు అంటాము. బుడగ అంటే ఏంటి, అది కలర్స్, అన్ని రకరకాల పేర్లు అవన్నీ కూడా పిల్లలకు తెలిసి వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ ఈ అభినయ గేయం వాడడం వలన ఇవన్నీ నేర్చుకుంటున్నారు అన్నది తల్లిదండ్రులకు మనం తెలియజేయాలి. దాని తర్వాత పాటలు పాడడం వలన పిల్లలు ఎందుకు నిద్రపోతుంటారంటే మనం ఈజీగా చెప్పేసినాం, అది మంచిగా మనసుకు ప్రశాంతతని ఇస్తుంది, పిల్లలు హాయిగా నిద్రపోతారు, మంచిగా సూతింగ్ ఎఫెక్ట్ అంటే మైండ్కి ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు నిద్రపోతారు. అదే పెద్ద పెద్ద సౌండ్లు చేస్తే మనం ఇంట్లో ఏదైనా పిల్లలు పడుకున్నప్పుడు కూడా సౌండ్ చేయకుండా ఎందుకుంటామంటే ఆ సౌండ్ వలన వాళ్ళ నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది. అదే మంచి జోలపాట అయితే పిల్లలకు హాయిగా నిద్రపోతుంది. దాని తర్వాత ఇది పిల్లల వరకేనా, మీకు కూడా వర్తిస్తుందా అని అడగండి. ఏం చెప్తారు వాళ్ళు? మనకు కూడా వర్తిస్తుందని చెప్తారు. మనం ఎవరమైనా కానీ మంచి శ్రావ్యమైన గొంతు పాడుతున్నప్పుడు హాయిగా ఉంటుంది, నిద్రపోతాము, వినడానికి కూడా మనకు కూడా మైండ్కి రిలాక్సింగ్గా ఉంటుంది. అదే పెద్ద సౌండ్ పెట్టి మనకు అర్థం కాని భాష, మనకు అర్థం కాకుండా మనకు చెవులకు వినసొంపుగా లేనిది అయితే అస్సలు మన మైండ్కి నచ్చదు, మనకు యాక్సెప్టెన్సే ఉండదు. అదే మంచి పాట అనుకోండి, కొంచెం చిన్నగా ఉన్నా కానీ చెవులు మన అటువైపు దృష్టి పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది. సో ఇలాగే పిల్లల్లో కూడా మనకు వారికి అటువైపు పదజాలం నేర్చుకోవడంతో పాటు ఏకాగ్రత అనేది కూడా పెరుగుతుంది, మెమరీ పెరుగుతుంది. ఎందుకంటే పిల్లలు పాడి పాడి ఆ పాటను నేర్చేసుకుంటారు, తద్వారా వారికి జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది అన్నమాట. సో ఈ కొత్త పదాలు నేర్చుకోవడంతో పాటు మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తూ ఉంటారు భాష. నిన్న మనం ఏం పాట పాడుకున్నాము అది మళ్ళీ మళ్ళీ ఇంట్లో కూడా వాడుతూ ఉంటారు, కొత్త పదాలు నేర్చుకుంటారు. వాళ్ళు వాళ్ళ వర్డ్స్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ పాట నిన్న కొన్ని పదాలు నేర్చుకున్నారనుకోండి, ఇప్పుడు ఇవాళ కొత్త పాట నేర్పించినప్పుడు అందులోని పదాలను రెండు ఆ వర్డ్స్ లిస్టులోకి యాడ్ అవుతాయి అన్నమాట. అంటే ఆ కొత్త పదం నేర్చుకున్నది ఆ బ్యాగ్లోకి వాళ్ళు వేసుకున్నట్టు అనమాట. సో ఇట్లా పేరెంట్స్ని కూడా మీకు నచ్చుతుందా అని అడగండి. సో నచ్చుతుంది అంటారు. దాని తర్వాత నాలుగోది ఒక స్టెప్ లాగా అనుకున్నాం అనుకోండి, ఈ పాటలు మీకు కూడా నచ్చుతాయని అడిగిన తర్వాత నచ్చుతాయని ఎలాగో చెప్తారు. దాని తర్వాత వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి అని మనం అనుకుంటున్నాం. సో వాళ్ళని కూడా పాడమని అడగండి, ఒక 4-5 అడగమనండి. సో కొంతమంది వెనక ముందు అవుతారేమో, కానీ మళ్ళీ వాళ్ళని ప్రేరేపించడం వల్ల వాళ్ళు కూడా ముందుకొచ్చి
వాళ్ళకు వచ్చిన పాటలు పాడతారు. అయితే మీరు ఇక్కడ ఒకటి గమనించవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు కొంతమంది జానపదం పాడతారు, కొంతమంది ఏమో వారు మాట్లాడే భాష ఇంట్లో ఏదైతే లాంగ్వేజ్ ఉంటుంది అనుకోండి, వాళ్ళు కూడా వాళ్ళ భాషలో పాడొచ్చు. మేము మా ఇంట్లో మరాఠీ మాట్లాడతారు కాబట్టి నేను ఒక మరాఠీ పాట పాడొచ్చు. అదే తెలుగు మాట్లాడే వాళ్ళు వచ్చి తెలుగు భాష పాట. సో పిల్లలకి ఏంటంటే ఈ ఏజ్లో వాళ్ళు వర్డ్స్ కూడా నేర్చుకుంటారని కాకుండా వాళ్ళకు ఒక ఎక్స్పోజర్ టు లాంగ్వేజెస్ అన్నది కూడా ఏర్పడుతుంది. మనం పిల్లల్ని బయటికి పంపించినప్పుడు మా ఇంటి పక్కన హిందీ మాట్లాడే పిల్లవాడు ఉన్నాడు, ఇటు పక్కకు వచ్చేసి తెలుగు మాట్లాడే పిల్లవాడు, మా పిల్లవాడు వెళ్ళి ఇటు తెలుగు మాట్లాడేస్తున్నాడు, అటు పక్కన హిందీ కూడా మాట్లాడేస్తున్నాడు. భాష అనేది వాడకం వలన వస్తుంది. సో భాష అభివృద్ధి జరగడానికి ఈ పాటలు ఇలా ఉపయోగపడతాయి అన్నమాట. దాని తర్వాత ఇప్పుడు మనం ఇందాక ఈ భాషల రకరకాల భాషల పాటలు పాడమే కాకుండా ఏజ్ కూడా ఇందులో ఉంటుంది. ఒక అమ్మమ్మ గారు పాడే పాట, అందులో కొన్ని పదాలు వెనకటి పదాలు ఉపయోగిస్తారు. అదే మన రీసెంట్ ఒక యంగ్ యూత్ మదర్ని పాడమంటే ఆవిడ ఇంకొక పదజాలం వాడతారు. సో రకరకాల పదాలు మనకు వస్తాయి. సో ఇలాంటివన్నీ కూడా పిల్లలకు ఎలా మనం పదజాలము, ఎలా ఆ భాషాభివృద్ధి జరగడానికి ఈ అభినయ గేయాలు ఉపయోగపడతాయి. అమ్మమ్మ మీరు ఇందాక ఈ పాట పాడారు కదా, మీరు ఆ పాట పాడినప్పుడు ఇన్ని పదాలు వాడిండ్రు, సో ఇవన్నీ కూడా మీ ఇంట్లో పాడండి, మీ మనవాడు నేర్చుకుంటాడు. అమ్మ మీరు ఇది పాట పాడారు కదా, మీరు దీంట్లో ఇవి కొత్త పదాలు వాడారు, ఈ పదాలన్నీ కూడా మీరు ఇంట్లో పాడుతున్నప్పుడు మీ బాబు నేర్చుకుంటాడు. సో ఇలా మీరు వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం వలన అభినయ గేయాలు అన్నది ఎంత ప్రాముఖ్యత వహిస్తారన్నది తెలుస్తుంది అన్నమాట. దాని తర్వాత ఈ ఉపయోగాలని చెప్తున్నప్పుడు మన దగ్గర ఉన్న అభినయ గేయాలు ఏమేమి ఎలా ఉపయోగపడతాయి అన్నది కూడా మనం ఇందాక ఒకసారి చెప్పుకున్నాము, రంగురంగుల బుడగల పాట. అదే కాకుండా ఇప్పుడు ఒకటి ఉంది, అమ్మ మొదటి దైవము, ఆవు పాలు మధురము, ఇటుక గోడ మందము, ఈ పాటలు విందు. సో దీంట్లో ఏమవుతుంది, అమ్మ ఆతోటి వస్తుందనేసి, దాని తర్వాత ఆవు, దాని తర్వాత ఇటుక ఈతో స్టార్ట్ అవుతుందని అక్షరాలతో కూడిన పదాలను నేర్చుకుంటారు ఇందులో. ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళు పదాలు తెలుగు నేర్చుకుంటున్నప్పుడు ఈ అక్షరాలతో ఈ పదాలన్నీ ఉపయోగంలోకి వస్తాయి. నెక్స్ట్ ఇంకొక పాట చూద్దాం. ఇది సీతాఫలము ఎంతో బలము, ఇందులో ఉంది తీయని గుజ్జు. సో లోపటేముంటుంది, గుజ్జు ఉంటుంది. సీతాఫలం ఎట్లా ఉంటుంది, తీయగుంటుంది. దాంట్లో ఏముంటాయి, గుజ్జును తిని 4 గింజలు పాతేసేయి, అంటే భూమిలో పాతి పెట్టాలి అన్నది ప్రాసెస్ కూడా పాట ద్వారా తెలుస్తుంది. తర్వాత మిగిలిన గింజలు పారేసేయి అంటున్నాము. సో ఇవన్నీ కూడా రాగయుక్తంగా పాడడం వలన పిల్లలకు ఇంకా బాగా నేర్చుకుంటారు. ఒక్కొక్కసారి విందామా పాట. సో ఇందులో మనం ఏం చెప్పుకున్నామంటే పాడడం వల్ల ఏమొస్తుంది, జర్మినేషన్ ప్రాసెస్ అన్నది కూడా పిల్లలకు ఈ పాట ద్వారా తెలుస్తుంది. తిన్న తర్వాత గింజలు భూమిలో పెడితే చెట్టు వస్తుంది, మొలకెత్తుతాయి. ఇవన్నీ కూడా ఈ పాటల ద్వారా తెలుస్తాయి అన్నమాట. దాని తర్వాత మనకి ఇంకా కొన్ని పాటలు ఉన్నాయి. గుమ్మడమ్మ గుమ్మడి, ఈ సాంగ్లో ఏం తెలుస్తుంది, గుమ్మడమ్మ గుమ్మడి దాంట్లో ఏమొస్తుంది, మొగ్గ వస్తుంది. మొగ్గ వచ్చిన తర్వాత ఏమొస్తుంది, పువ్వు వస్తుంది. పువ్వు తర్వాత ఏమొస్తుంది, కాయ వస్తుంది. కాయ తర్వాత పండు వస్తుంది. ఈ సీక్వెన్స్ అంతా కూడా మనం ఆ పాటలో నేర్చుకుంటున్నాం. సో ఒకసారి ఆ పాట కూడా విందామా. గుమ్మడి
ఒక్కసారి నేను యాడ్ ఆన్ చేస్తాను మన విజయలక్ష్మి మేడం గారు చెప్పిన దానికి. సో మీరు ఒక్కసారి ఇప్పటిదాకా మనము పాటల గురించి ఏ విధంగా ఏమేమి చెప్పాలి అనేది విన్నాం కదా. ఇక్కడ మనము తల్లిదండ్రులకి తెలియచేయాల్సింది ఏంటి అంటే పాటలు భాషాభివృద్ధికి తోడ్పడతాయి. దానివల్ల పిల్లలు పదాలు నేర్చుకుంటారు, తెలిసిన పదాల్ని రీఇన్ఫోర్స్ అవుతారు, వాక్యాల్లో పాడడం నేర్చుకుంటారు, తద్వారా వాక్యాల్లో మాట్లాడడం నేర్చుకుంటారు. సీక్వెన్షియల్ థింకింగ్, ఒకదాని తర్వాత ఒకటి ఏదైతే వస్తుందో ఆ వరుస క్రమంలో గుర్తు పెట్టుకోవడం నేర్చుకుంటారు. కొన్ని పదాల్ని ఇంగ్లీష్లో కానీ ఇతర భాషల్లో కానీ ఏమంటారు అనేది కూడా నేర్చుకుంటారు. ఈ రకంగా మనం మాట్లాడాలన్నమాట. అంటే పాటల వలన భాషాభివృద్ధికి ఏమి దారి తీస్తుంది అని ప్రశ్నలు వేసి మనం చివరిగా ఇవన్నీ కూడా సమప్ చేయాలి. పిల్లలు పదాలు నేర్చుకుంటారు, కొత్త పదాలు నేర్చుకుంటారు, వాక్యాల్లో మాట్లాడడం, వాక్యాల్లో పాడడం నేర్చుకుంటారు, తర్వాత వరుస క్రమంలో పాడగలుగుతారు, దాన్నే వేరొక భాషలో కూడా నేర్చుకుంటారు. అలాగే వారిలో అటెన్షన్ అనంటే ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, లాజికల్ థింకింగ్ అనంటే ఏదాని తర్వాత ఏమొస్తుంది కూడా మనము పిల్లలకి ఈ పాటలు నేర్పించడం ద్వారా అలవాటు చేస్తాము, నేర్పిస్తాము అనేది తెలుస్తుంది. ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూసినట్టయితే మన అంగన్వాడీ కేంద్రంలో నేర్పించే పాటకి ఏ పాటకి ఏమి వస్తుంది అనేది కూడా మీరు చెప్పాలి. కొత్త పదాలు వాక్యాలు నేర్పించడానికి సీతాఫలం ఎంతో బలం అన్నది నేర్పించినప్పుడు ఇంతకుముందు మేడం ఏమన్నారు, గింజలు పెట్టినప్పుడు మొక్క వస్తుంది అనేది నేర్పిస్తారు. పొద్దున మనము లేవాలి ఆ పాటను నేర్పించినప్పుడు వాళ్ళకి ఏం నేర్పిస్తాము, మంచి అలవాట్లను వివరిస్తాం. ఈ విధంగా చెప్పాలి తల్లిదండ్రులకి ఈ పాటలు ఉన్నాయి. అందుకే అన్నాం కదా చాట మీద పాటలు రాయాలి. ఈ పాట పాడినప్పుడు పిల్లలకి ఇది నేర్పిస్తున్నాము అంగన్వాడీ కేంద్రంలో, సీతాఫలం పాట పాడినప్పుడు ఇది నేర్పిస్తున్నాము, అలాగే అమ్మ మొదటి దైవము నేర్పించినప్పుడు ఈ పాట వల్ల వీళ్ళకి ఇది వస్తుంది, ఏది ఆలు నేర్పిస్తున్నాం సీక్వెన్స్లో, దానికి సంబంధించిన పదజాలం వస్తుంది, గుమ్మాడమ్మ గుమ్మడి అన్నప్పుడు ఒక మొగ్గ వస్తుంది, దాని తర్వాత కాయ అవుతుంది, పండు అవుతుంది. ఈ సీక్వెన్సింగ్, లాజికల్ సీక్వెన్స్ అనేది, సీక్వెన్షియల్ థింకింగ్ అనేది నేర్పిస్తాము. ఇది వివరించాలి తల్లిదండ్రులకి. ఖచ్చితంగా ఈ పాటలు రాయాలి, దాని నుంచి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు అనేది కూడా మనము నేర్పించాలి. మీరు కంటిన్యూ చేయండి మేడం. నెక్స్ట్ వచ్చేసి మనము ఇందాక అనుకున్నట్టు ఆ విత్తనం నుంచి పండు వరకు జరిగే ప్రక్రియ అంతా కూడా మన పాటలో నేర్పించేస్తున్నాం పిల్లలకి. సో పిల్లలకు అది మనం ఎట్లాగో ప్రత్యక్షంగా చూపిస్తాము, కానీ అది మొగ్గ అనే వాళ్ళు పలకడం నేర్చుకుంటారు, పండుతుందని తెలుసుకుంటాము, కాయ వస్తుందని తెలుసుకుంటారు. సో వాళ్ళు ఇవన్నీ కూడా మాటల్లో ఎక్స్ప్రెషన్ కూడా నేర్చుకుంటారనమాట. సో భాష ద్వారా వాళ్ళు చెప్పడము, ఈ అభినయ గేయాల ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు. తర్వాత పూర్వగణిత పరిచయం కూడా పాటల ద్వారా చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 111 హెడ్ ఈజ్ 1, మళ్ళీ 111 అలా కూడా మనకు తెలుగులో కూడా పాటలు ఉన్నాయి. సో ఇంగ్లీష్ పాటలైనా తెలుగు పాటలైనా అన్నీ కూడా మనకు పెట్టినవి మన సిలబస్లో నాట్ ఓన్లీ ఫర్ ఫన్, మనకు వారికి ఆలోచన శక్తిని రేకెత్తించి పదజాలాన్ని భాషని ఉపయోగించేటట్టుగా మన పాటలన్నీ కూడా మనం అందులో పొందుపరచడం జరిగింది. దాని తర్వాత పిల్లల్లో ఈ అభినయ గేయాల ద్వారా ప్రాస కూడా నేర్చుకుంటారు. ప్రాస అంటే ఇంగ్లీష్లో మనం రైమింగ్ వర్డ్స్ అంటాము. రైమింగ్ వర్డ్స్ అంటే ఒకదానికొకటి కింద సేమ్ ప్రొనౌన్సియేషన్ లాగా వచ్చేదాన్ని మనం రైమింగ్ వర్డ్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక పాట ఉంది, ఈదురుగాలి వీచింది, ఈత చెట్టు ఊగింది, వీచింది, ఊగింది, ఇవి రెండు కూడా దీన్ని ప్రాస అంటాము. మీరు ఇలాంటివే పేరెంట్స్కి చెప్పాలి. మన అంగన్వాడీ టీచరు భాషలో తను ఇంత బాగా ప్రావీణ్యం పొందిన ఆవిడ, మన స్కిల్స్ కూడా మనం పేరెంట్స్కి చెప్పినప్పుడు వారికి మన మీద నమ్మకం ఉంటుందన్నమాట. దాని తర్వాత ఈత పండు రాలింది, ఈగ వచ్చి వాలింది, రాలింది వాలింది, ఇవి రెండు కూడా రైమింగ్ వర్డ్స్. ఇవి రెండు కూడా ఒక ప్రాసతో ఉంది. సో ఇలాంటివన్నీ కూడా మీరు పేరెంట్స్కి చెప్పి
మన అభినయ గేయాల వలన ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని, సో తద్వారా అభినయ గేయాలు మీరు ఇంట్లో కూడా పిల్లల చేత పాడించండి అని చెప్పి పేరెంట్స్కి చెప్పాలన్నమాట. ఎవరైనా వారికి ఇంటికి వచ్చినప్పుడు వారి పిల్లల చేత పాడించమనడము, తద్వారా వాళ్ళ భాష అనేది పెంపుదల జరుగుతూ ఉంటుంది. మంచి భాష ఉపయోగిస్తూ ఉంటారు, మంచి వర్డ్స్ ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. దాని తర్వాత వారికి ఈ పాటలు పాడడం వలన మంచి భాష, సిగ్గుపడకుండా మంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్స్, వాళ్ళ భాషను బయటికి వెళ్ళగక్కడం అనేది నేర్చుకుంటారు. సో ఇవన్నీ కూడా మన అభినయ గేయాలకు సంబంధించినవి అన్నమాట. సో ఇవన్నీ కూడా యాక్షన్ సాంగ్ చేసేటప్పుడు లయబద్ధమైన కదలికలతో పాట పాడతారు. సో అది మైండ్ వాళ్ళ పాట పాడుతూ సేమ్ యాక్షన్. సో ఇది ఏంటంటే కోఆర్డినేషన్ కూడా చేసుకుంటుంది మైండ్లో. ఈ భాష ఇప్పుడు నేను గుమ్మాడమ్మ గుమ్మడి ఈగ వచ్చి వాలింది అంటే వాలినప్పుడు ఏం యాక్షన్ చేయాలి అనేది కూడా మన బుర్రకు అది పంపిస్తుంది అనమాట. సో వాలింది అన్నప్పుడు నేను నోటితో నా భాషతో వాలింది అన్నప్పుడు నేను ఎలా యాక్షన్ చేయాలి. సో ఈ కంటికి చేయికి సమన్వయం కానీ వాళ్ళ భాషలో ఈ పదజాలానికి తగ్గట్టుగా యాక్షన్స్ చేయడము, ఆ భాష ఏ మాట అన్నప్పుడు ఎలా చేయాలి అన్నది అన్నీ కూడా వాళ్ళు ఇవన్నీ కూడా పిల్లలు ఇన్ని నేర్చుకుంటారనమాట. సో ఇవన్నీ కూడా మీరు పేరెంట్స్కి చెప్పి ఈ పేరెంట్స్ కూడా ఇవన్నీ కూడా అవలంబించేటట్టు ప్రయత్నం చేయండి. మిగతాది మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేస్తాం. సో ఇప్పుడు విన్నాం కదా, మొదటగా పిల్లల చేత ప్రదర్శన, పాటలు మరియు కథలు చెప్పడం. తర్వాత టీచర్ చేసేటువంటి కృత్యం ఏంటి? భాష దృశ్య తేడాలు. మూడవది కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేయడం. దాంట్లో మనం ఇంతకుముందు యాక్టివిటీ చేయించాం, మ్యూజిక్ బాక్స్ను రంగు వేసినటువంటి స్టిక్స్, కలర్ స్టిక్స్. ఈ నెల అంశం ఏమనుకున్నాము? భాషాభివృద్ధిలో పాటల యొక్క పాత్ర. దాన్ని మనము వివరించడం ఏ విధంగా వివరిస్తాము అనంటే, పూర్తి పాటలేంటి అనేది దానికంటే కూడా పాటలు, దానికి మనకు సమయం కూడా కేటాయిస్తున్నాం. పాటలు భాషాభివృద్ధిలో దాని ఉపయోగాలు. ఇప్పుడు మనం ఒకసారి స్క్రీన్ మీద చూసినట్టయితే ఏ విధంగా ఉపయోగపడుతుంది భాషాభివృద్ధిలో? మనకి భావనని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంతకుముందు మేడం చెప్పినట్టు, అలాగే వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ కంటే కూడా వాళ్ళు ఏమి నేర్చుకుంటున్నారు, పాటల వల్ల పదాలు నేర్చుకుంటారు, రాసుకోండి. వాక్యాల్లో పాడడం నేర్చుకుంటారు, తద్వారా వాక్యాల్లో మాట్లాడడం నేర్చుకుంటారు. తరువాత ఒక సీక్వెన్షియల్ థింకింగ్, వరుస క్రమంలో ఆలోచించడం, వరుస క్రమంలో గుర్తు పెట్టుకోవడం నేర్చుకుంటారు. ఈ అంశాలు మాత్రమే మాట్లాడతాం. తర్వాత మన సెంటర్లో ఏమేం పాటలు నేర్పిస్తున్నాము, ఉదాహరణ ఇంతకుముందు మనం చెప్పినట్టు ఆ పాటలు రాస్తాము, పక్కన ఏమి నేర్పిస్తున్నాం ఈ పాటల ద్వారా. తోటకూర అంది కదా నేను తేలిక, బరువు తేలిక. సో ఆ పాటలు ఏమేమి ఉన్నాయి, దాని ద్వారా మనం ఏం నేర్పిస్తున్నాము, ఆ అంశం మాత్రమే మాట్లాడతాము. ఆ తర్వాత అభినయ గేయాలు అంటే ఏంటి అనేది చెప్తాము. కానీ ఇక్కడ ఎక్కువ ఫోకస్ పాటల ద్వారా మనము ఏమి నేర్పిస్తున్నాము అనేది. చివరిగా ఏం చేస్తాము, వచ్చే నెలకి సంబంధించినటువంటి హోంవర్క్ ఇస్తాము. ఆ హోంవర్క్ ఇవ్వడానికి ముందేంటి, ఇంతకుముందు విజయలక్ష్మి మేడం చెప్పినట్టు ఇంట్లో మనం ఏదైతే ఇక్కడ నేర్పిస్తామో ఇంట్లో కూడా నేర్పించాలి. నేర్పించాలి అంటే పిల్లలతోటి పాటలు పాడాలి, పాటలు పాడించాలి. ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూడండి. మనం ఈ సంభాషణకి సంబంధించి పిల్లలతోటి ఎలా చేస్తాము, ఇంటి వద్ద పిల్లలను అభినయ గేయాల్లో ఎలా నిమగ్నం చేయాలి అనేది ఏంటి. ఎప్పుడైనా పిల్లలకి వారికి తెలిసిన పాటలతోటి ప్రారంభించాలి, దాంతో వారికి ఆసక్తి కలుగుతుంది. అలాగే స్కూల్లో నేర్పించినటువంటి, అంగన్వాడీ కేంద్రంలో నేర్పించినటువంటి పాటలను పిల్లలు ఇంటి దగ్గర పాడుతూ ఉంటే మధ్యలో 2 లైన్స్ వచ్చాక ఆగిపోయి అమ్మ నెక్స్ట్ ఏంటి అని అడుగుతుంటారు. మీరు గమనించి ఉంటారు కదా. అప్పుడు వాళ్ళకి తల్లిదండ్రులకి తెలియకపోతే పిల్లలు అక్కడికి పాడడం వదిలేసేస్తారు. అది అవ్వకుండా ఉండడం కోసమే మనం అంగన్వాడీ టీచర్ని పాటల్ని చార్ట్స్ మీద రాసి పెట్టాలంటాం. తల్లిదండ్రులు ఫోటోలు తీసుకోవడము, నోట్ చేసుకోవడం ఉండి, ఆ రోజు మీరు బ్లూటూత్ స్పీకర్ ద్వారా ఇందాక మేడం చెప్పినట్టు ప్లే చేసినట్టయితే, ఉదాహరణ సీతాఫలంది, అది ప్లే చేసి ఈ పాట ద్వారా ఇది నేర్పిస్తాము అని చెప్పాలి. గుమ్మాడమ్మ ప్లే చేసి దాని ద్వారా ఇది నేర్పిస్తామనాలి. ఈ పాటలను ఏదైతే రాస్తామో పిల్లలను
ఇంట్లో పాడేటప్పుడు తల్లిదండ్రుల్ని కూడా పాడమనాలి. ఇది ఒకటి. రెండవది, తల్లిదండ్రులు వారికి తోచినటువంటి పాటలు, కొత్త పాటలను నేర్పించవచ్చు. దీనికి గాను ఇంటి వాతావరణం ఎలా ఉండాలి? మనం పాటలు నేర్పించేటప్పుడు టీవీలు కానీ, రేడియోలు కానీ, ఇంకా ఇతరత్ర ఫోన్లు కానీ ఏది వారికి డిస్ట్రాక్ట్ కలగకుండా పక్కన ఉంచేసి కేవలం వారితోటి 1-to-1 ఇంటరాక్షన్ లాగా, లేదా ఇద్దరు ముగ్గురు కలిసి పిల్లలతోటి పాట పాడతాను కుటుంబ సభ్యులతోటి, అక్క చెల్లెలతోటి అంటే అందరు సరదాగా ఆ టైంని కేవలం పాటల టైం లాగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా కూర్చొని పాడాలి. పసిపిల్లలైతే కూర్చోపెట్టుకొని మీరు ఎదురు కూర్చొని పాడండి, వాళ్ళు కూడా పాడే ప్రయత్నం చేస్తారు. కాస్త పెద్ద పిల్లలైతే మీరు పాడుతూ ఉండండి, వాళ్ళు అందుకొని కంటిన్యూ చేస్తారు. వారికి పిల్లలకి వచ్చిన పాటలు పాడండి, వీరు కూడా కంటిన్యూ చేస్తుంటారు. అలాగే వాళ్ళతో అభినయ గీతం చేయాలి అన్నప్పుడు ఇలా తల ఊపుతూ, నడుం మీద చేయి పెట్టి, కాళ్ళతో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ గెంతుతూ ప్రతి పాటకి అలా చేసామనుకోండి మరింత ఉత్సాహం వస్తుంది. ఇంతకుముందు మన వాళ్ళు పాటలు ప్లే చేసినప్పుడు మ్యూజిక్ వింటూనే మనం పాట అందుకోవడమో, తల ఊపడమో, ఇలా చేయితో దరువేయడమో చేశాం కదా, పిల్లలు కూడా అలా వెంటనే నేర్చుకుంటారు. తల్లిదండ్రులకి వెళ్ళేటప్పుడు పాటలు నేర్పించండి, ఒక్క పాటనే నేర్పించండి. ఎందుకనంటే ఇంటికి వెళ్ళాక వాళ్ళు పాడాలి కదా. కాబట్టే ఖచ్చితంగా మీరు పాటలు నేర్పించేటప్పుడు రాగయుక్తంగా ప్లే చేయండి. మనంతట మనం పాడితే తల్లిదండ్రులకు క్యాచీగా ఉండదు. రాగయుక్తంగా మనం మన బ్లూటూత్ స్పీకర్ ద్వారా కానీ, ఫోన్లో కానీ మన అభినయ గేయాలని వినిపించండి. వాళ్ళు రికార్డ్ చేసుకోవడమో, వీడియో చేసుకోవడమో చేసి వారి ఇంటి దగ్గర చేయడానికి అవుతుంది. ఈ విధంగా చక్కటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ పాటలు పాడడం ఎలాగా అనేది కూడా తల్లిదండ్రులకు అర్థమయ్యేలాగా చెప్పండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చెప్పాల్సింది ఏంటి? హోంవర్క్, ఈ నెల హోంవర్క్ ఇవ్వాలి కదా. తల్లిదండ్రులు, తల్లి, తండ్రి, తాత, ఇంట్లో పెద్దవాళ్ళు, అక్క చెల్లెలు ఏం పాటలు నేర్పించారు, పిల్లల నుంచి వాళ్ళేం నేర్చుకున్నారు, ఇవి రెండు కూడా మీరు వాళ్ళని నేర్చుకోమనాలి, నేర్పియమనాలి. మళ్ళీ ఈసీసీఈ డేకి వచ్చినప్పుడు మీకు చెప్పేలాగా చూడండి. మనం గత నెల సెప్టెంబర్లో కథకి సంబంధించి తండ్రులందరూ చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు కదా. అదేవిధంగా ఈ నెలకి సంబంధించి వారి యొక్క పార్టిసిపేషన్ని చిన్న వీడియోస్గా చేసి మాకు షేర్ చేయండి. తప్పకుండా బెస్ట్ ప్రాక్టీసెస్ని తీసుకొని మీకు చూపిస్తాము. దీని ద్వారా తల్లిదండ్రులు స్ఫూర్తి పొందుతారు, బాగా చేయడానికి మనకు కూడా స్ఫూర్తి అందుతుంది. సో ఈసీసీ డే నిర్వహణ ఈసారి చాలా బాగా జరగబోతుంది నాకు తెలుసు. ఎందుకంటే ఇది పాటలకి సంబంధించింది, ప్రతి ఒక్కరు కూడా సంతోషిస్తారు. మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నా, అక్టోబర్ నెల మన ఈసీసీ డేని ఏమంటున్నాము రాసుకున్నారు కదా, పేరెంట్ అంగన్వాడీ టీచర్ మీటింగ్, ప్యామ్. అక్టోబర్లో ప్యామ్ నిర్వహిస్తున్నాము. అంశం ఏంటి? డూ ఇట్ యువర్ సెల్ఫ్ టాయ్ మేకింగ్ వర్క్షాప్. ముందు ఏం నిర్వహించుకోవడానికి ముందు ఏం చేయాలి? ఏమేం టీఎల్ఎం తయారీ కావాలి, ఏమేం వాళ్ళతోటి పిల్లలతో అభ్యసన చేయించారు అన్నీ మీరు రాసి పెట్టుకోవాలి. తల్లిదండ్రులకి వచ్చేటప్పుడు ఏమేం తెచ్చుకోవాలి, ఒకవేళ మ్యూజిక్ బాక్స్ అయితే వాళ్ళని తెమ్మంటారా, మీరు తెస్తారా, అవన్నీ కూడా లిస్ట్ చేసుకోవాలి. ఆ రోజు ఏం చేయాలి? ముందు పిల్లలతో ప్రాక్టీస్ చేపించి పిల్లల చేత గాంధీ తాత వేషధారణ కొద్ది మందిని వేయిస్తారు, పాటలు కొద్ది మందితో పాడిస్తారు, నాటకీకరణ కొద్ది మందితో చేయిస్తారు. టీచర్ ఏం చేస్తారు? దృశ్య కార్డులని రెడీగా పెట్టుకొని దృశ్య తేడాలని నిర్వహిస్తారు. వీలైతే ఇంతకుముందు మనం గత నెల చూసినటువంటి ఒక అమ్మ వచ్చేసి సెంటర్లో కథ చెప్పినట్టుగా ఎవరైనా ప్రిపేర్డ్గా ఉంటే మీరు చెప్పాక దృశ్య తేడాలు వాళ్ళతో చేయమనండి. తర్వాత డూ ఇట్ యువర్ సెల్ఫ్ కదా మన ఈ నెల అంశం. దానికి సంబంధించి ఏం చేశాము? మ్యూజిక్ బాక్స్. సో తలా ఒక డబ్బా తెచ్చుకోమనండి, దాంట్లో వేయాల్సినటువంటి తీసుకురమ్మనండి. చక్కగా అందరితో కలిసి చేయించండి. చేసేటప్పుడు వీడియో షార్ట్స్ చేసి తల్లిదండ్రులకు కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరు సంతోషపడతారు. లాస్ట్ ఆ నెలలో మాట్లాడాల్సిన అంశం ఏంటండి? భాషాభివృద్ధిలో పాటల యొక్క పాత్ర, అభినయ గేయాలు పాత్ర. ఏమని చెప్పాలి? పాటలన్నీ ఒక చార్ట్ మీద రాయాలి. పక్కన వారు ఏం నేర్పిస్తున్నారు అంగన్వాడీ కేంద్రాల్లో. ఇంకొక చార్ట్ మీద ఏం రాయాలి? పాటల వల్ల పిల్లల్లో అభివృద్ధి చెందుతున్నటువంటి భాష, పదాలు నేర్చుకుంటారు, వాక్యాలు నేర్చుకుంటారు, వరుస క్రమంలో ఆలోచిస్తారు. అలాగే
వారికి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ప్రాస నేర్చుకుంటారు. ఆ పాయింట్స్ మాత్రమే రాసి దాన్ని వివరించండి. పిల్లలకి, తల్లిదండ్రులకి 1-2 పాటలు నేర్పించండి. మన బ్లూటూత్ స్పీకర్లో లేదా ఫోన్లో మోగిస్తూ వాళ్ళకి చూపిస్తే తొందరగా నేర్చుకుంటారు. హోంవర్క్ ఏమిస్తారు? 2-3 పాటలు మీరు ఇవ్వండి. ఈ పాటలను మీరు పిల్లలకి నేర్పించండి అని చెప్పండి. ఇంకేదైనా వాళ్ళు కొత్తది నేర్చుకుంటారా? కనీసం 3-4 పాటలు నేర్పించమనేసి మీరు చెప్పండి. అవి మన పాటలు, ఇంతకుముందు మనం చూపించిన పాటలే ఉంటాయి కదా, సీతాఫలము, అమ్మ మొదటి దైవం, అలాంటివి మీరు నేర్పించండి. రాసుకోమని చెప్పండి. పిల్లలకి నేర్పమనండి. వాళ్ళు నేర్పించింది వీళ్ళని నేర్చుకోమనండి. కొత్త ఏమన్నా ఉంటే కూడా వారి నుంచి మన వాళ్ళని నేర్చుకోమని చెప్పి నెక్స్ట్ మంత్కి వాళ్ళని ప్రిపేర్డ్గా ఉండమనాలి. సో ఈసీసీ డే అక్టోబర్ నెలకి సంబంధించి ఇది మొత్తం మనం నిర్వహించుకోవాల్సినటువంటి ప్రోగ్రామ్. హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి మేడం. నా పేరు జయశ్రీ, చెప్పండి అమ్మా. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బోధన్ ప్రాజెక్ట్ పంగల్ మండి. ఓకే అమ్మా. ఇప్పుడు కలర్ ప్లేటింగ్స్ తో మళ్ళీ ఇట్లా యాక్టివిటీ చేసి పిల్లలకు చెప్పడం ద్వారా చాలా బాగా రియాక్ట్ అవుతున్నారు మేడం పిల్లలు. నేను క్రియేటివిటీ పిఎల్ఎం చేసి మేడము. వెరీ గుడ్. 10th ఆర్గన్స్, మళ్ళా సేవ్ ట్రీ, డేస్ ఆఫ్ వీక్, మంత్స్ ఆఫ్ నేమ్, ఇలాంటి చాలా రకాలు చేస్తున్నాం. న్యూస్ పేపర్ తో ఎడ్ల బండి. వెరీ గుడ్, చాలా సంతోషం. వాళ్ళు రకరకాల బొమ్మలు వేసి గుళ్ళలో మట్టి ఒకరు నీళ్ళు వేస్తున్నారు. ఇలాంటి చాలా యాక్టివిటీస్ చేస్తాం మేడం. వెరీ గుడ్. మేడం మన చూస్తే మేడం విజిట్ పెట్టినప్పుడు కూడా చూసారు, చాలా బాగా చేస్తున్నాం. వెరీ గుడ్ అమ్మా. కొంచెమన్నారు మీరేమో తీయడంతా తీయలేరు మేడం. పిల్లలు కూడా చాలా యాక్టివిటీగా మంచిగా ఆనందంగా పంపుతున్నారు మేడం. ఇప్పుడు ఏ ఫర్ యాపిల్ లాగా ఒకటి టీవీ లాగా చేశాను. దానిపైన రంగుగా కట్ చేసేసి మధ్యన పేపర్లు కూడా తిప్పుతున్న కొద్దీ అవి వస్తుంటుంది. అలాంటి చూస్తే పిల్లలు ఇప్పుడు ఏ ఫర్ యాపిల్ కదా, బీఫ్ ఏమొస్తుందో పేపర్లలో చూసి బొమ్మలు పెట్టుకోండి అంటే కరెక్ట్ బొమ్మలు ఎత్తుకుంటూ ఇచ్చారు మేడం. మీకు చేసేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. మీరు చెప్తుంది కదా. వెరీ గుడ్ అమ్మా, మీరు చాలా చాలా బాగా చేస్తున్నారు జయశ్రీ గారు, మీకు అభినందనలు. మన వాళ్ళు చాలా మంది ఇంత చక్కటి పని చేస్తున్నారు అనడానికి మీ యొక్క కాలే నిదర్శనము. ఈ విధంగా మీరు తల్లిదండ్రుల్ని కూడా బాగా ఎంకరేజ్ చేస్తే, ఇప్పుడు చేసేటువంటి టాయ్ మేకింగ్ లో వారిని కూడా నిమగ్నం చేసినట్టయితే వారు కూడా చాలా నేర్చుకుంటారు మీలాంటి వాళ్ళ నుండి. సో మనకి జయశ్రీ గారు చెప్పినట్టు ఎన్నో రకాలుగా చేస్తున్నాము. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ పిల్లల్ని చాలా బాగా ఆకర్షిస్తున్నాము కేంద్రానికి అని చెప్తున్నారు. ఇలాంటివి విన్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుందండి. మీరు ఈసీసీఈ డేని చాలా బాగా నిర్వహించగలరు. ఈ ఈసీసీఈ డే ద్వారా ఎలాగ ఈ నెలలో డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనేటువంటి టాయ్ మేకింగ్ వర్క్షాప్ ఉంది కాబట్టి మీరు చేసేటువంటిది మరింత మందికి నేర్పించండి. తద్వారా పిల్లలకి చాలా చక్కటి నేర్చుకునే అవకాశాలని కల్పించిన వాళ్ళం అవుతాము. చాలా బాగా చెప్పారండి. మీరేమన్నా యాడ్ చేస్తారు? సో మనకి ఇందాక జయశ్రీ మేడం చెప్పారు, వారి అంగన్వాడీ సెంటర్లో క్రియేటివ్గా ఏమి యాక్టివిటీస్ చేస్తున్నారు, కమ్యూనిటీ మెంబర్స్ ఏ విధంగా ఇన్వాల్వ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. నిజామాబాద్ ప్రాజెక్ట్ మేడం. చెప్పండి. అర్బన్ ప్రాజెక్టు న్యాల్కల్ సెక్టార్ మేడం. మీ పేరు చెప్పండి. మేము రజిత మేడం. అలాగే చెప్పండి రజిత గారు. మేడం మేము ప్రీ స్కూల్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్స్ మాది మోడల్ అంగన్వాడీ లాగా ఉన్నది మేడం. వెరీ గుడ్. కానీ మేడం మేము ఇంకా ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం మాకు మెటీరియల్ కూడా సప్లై చేయండి మేడం. సంతోషం అమ్మా, మీరు చెప్పింది మేము ఖచ్చితంగా నోట్ చేసుకుంటున్నాము. ఈసారి మీకు రాబోయే ప్రీ స్కూల్ కిట్ లో మన కరికులం కి సంబంధించిన యాక్టివిటీస్ కి ఏమేమి అవసరం ఉంటాయి, ఎలాంటి మెటీరియల్ ఇస్తే మీరు టీఎల్ఎం చేసుకోవడానికి ఉపయోగపడతాయి అనేది కూడా మనం ఒక లిస్ట్ తయారు చేసుకున్నాము. రాబోయే కిట్ లో సాధ్యమైనంత వరకు మనకు మెటీరియల్కి అవసరం చేసేటువంటివి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్కి అవసరమైనటువంటి మెటీరియల్ని అందజేస్తాము. తప్పకుండా నోట్ చేసుకుందాం. చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే. మాది సిద్దిపేట డిస్ట్రిక్ట్ చెరియల్ ప్రాజెక్ట్ దుద్దడ విలేజ్ సార్ మేడం. మాకు కనకలక్ష్మి మేడం. అలాగే ఈ టీశాట్ ద్వారా మాకు ఇంకా ట్రైనింగ్ ఇవ్వడం మాకు చాలా సంతోషకరంగా ఉంది మేడం.
వెరీ గుడ్, మాకు కూడా చాలా సంతోషం అమ్మా. మాకు కూడా ఈ రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా మేము చాలా నేర్చుకొని చాలా చేయగలుగుతున్నాం మేడం. సాయి సార్ కూడా అభినందనలు. వెరీ గుడ్, చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ మేడం మీ అందరికి. థ్యాంక్ యూ. విజయలక్ష్మి మేడం ఏదో మాట్లాడతారట చూడండి. ఏం లేదమ్మా, మనకు ఈ ఈసీసీ డే అనేది మీరు ఇంత బాగా చేస్తున్న యాక్టివిటీస్ అన్నీ కూడా మనకు ఒక ప్లాట్ఫామ్, ఒక వేదిక, ఇది మనము కమ్యూనిటీలోకి ఎలా తీసుకెళ్ళాలనేది. సో మీరు ఇప్పుడు ఈసీసీ డే చాలా రోజుల నుంచి చేస్తున్నారు, అయితే మీకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పడుతుంది అని అంటున్నారు. సో మీరు ప్రతి నెల చేసే ఈసీసీ డే అది గ్రాఫ్ పెరుగుతూ ఉండాలి. పోయినసారి చేసిన దానికంటే ఇది ఇంకా పెరగాలి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నేను ఖమ్మం రూరల్ ప్రాజెక్ట్ ఖమ్మం రూరల్ నుంచి రాజలక్ష్మి గారు సూపర్వైజర్. చెప్పండి మేడం. మేడం అయితే మామూలుగా ఇప్పుడు డే వైజ్ కరికులం పంపిస్తున్నారు కదా మేడం, అది టీచర్లకి చాలా యూస్ఫుల్ గా ఉంటున్నది మేడం. అలాగే ఇప్పుడు ఒక అమ్మాయి ఇప్పుడు అడిగారు కదా మేడం, ఇది ప్రీ స్కూల్ కిట్ లో వాళ్ళకి రిలేటెడ్ గా ఈసీసీ డేకి రిలేటెడ్ గా ఉంటే బాగుంటుంది మేడం. అలాగే భాషా అభివృద్ధి కార్డు రిలేటెడ్ గా బుక్ ప్యాక్ ఎట్లా ఇచ్చారు కూడా అలాంటి ఒక టెస్ట్ ప్రొవైడ్ చేస్తే టీచర్స్ కి బాగుంటుంది. తప్పకుండా అమ్మా. భాషాభివృద్ధి లాగా మీరు దేనికి అడుగుతున్నారు? దీనికి 3 కార్నర్స్ కూడా ఒక చిన్న ర్యాక్ లాంటి పిల్లలకి హైట్ తగ్గట్టు పెడితే బాగుంటుంది. ఓకే అమ్మా. రాజలక్ష్మి సూపర్వైజర్ మేడమా మాట్లాడేది? మేడం రాజలక్ష్మి గారు సూపర్వైజర్ అండి? అవును మేడం. రాజలక్ష్మి గారు, మీరు అడుగుతుంది ఇప్పుడు ర్యాకుల్లాగా పిల్లలకు అందుబాటులో ఉండే సామాన్ పెట్టుకునేడానికి అట్లాంటివి అడుగుతున్నారు? కార్నర్స్ ఇప్పుడు 4 కార్నర్స్ లో ఈ ర్యాక్ భాషాభివృద్ధి కార్నర్ కింద యూస్ అక్షరాస్యత రీడింగ్ కార్నర్ కింద ఇది యూజ్ అవుతుంది. మిగతా కార్నర్స్ కూడా కావాల్సినట్టుగా ర్యాకులు కావాలి అని అడుగుతున్నారు, అంతేనా? అవును మేడం. మంచి సజెషన్ రాజలక్ష్మి మేడం, ఇది మేము అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇంతకు ముందు మనకు సిద్దిపేట నుంచి కాల్ వచ్చింది. సో సాయి ప్రవీణ్ గారు, మీకు చాలా అభినందనలు, మీరు చాలా చక్కగా వారికి సపోర్ట్ చేస్తున్నారు అనేసి మన కాలర్ ద్వారా తెలిసింది. ఈ ఈసీసీ డే అనేది మనము ఇప్పుడు ప్రతి నెల చేస్తూ ఉన్నాము. ఇది నెక్స్ట్ ఒక బుక్ లాగా ప్రతి నెల రాస్తున్నాము. సో మీరు నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నట్టు అనమాట, నెక్స్ట్ నెలకు వెళ్ళినప్పుడు. సో అప్పుడు యాడ్ ఆన్ అవ్వాలి, మీ కార్యక్రమాల లోతు పెరగాలి, ప్రజలకు చేరువలోకి బాగా రావాలి, టీచర్ గారు ఇవి నేర్పిస్తున్నారు అనేది ఈ ఈసీసీ డే ద్వారానే తెలుస్తుంది. సో మీరు దీన్ని పటిష్టం చేస్తే మీరు సక్సెస్ అయినట్టే. పేరెంట్స్ దగ్గరికి చేరే మాధ్యమం మన ఈసీసీ డే. సో మీరు దీన్ని ఎంత బాగా చేస్తే మీకు అంత సక్సెస్ వస్తుందని మేము అనుకుంటున్నాము. సో దీన్ని చేసే బాధ్యత మీ చేతుల్లో ఉంది. సో ఒకటి మనం యాక్టివ్గా చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈసీసీ డేకి సంబంధించి ఏవైతే మనం యాక్టివిటీస్ మనం చేయాలని మాట్లాడుకుంటున్నామో, సో వీటికి సంబంధించి ఇందాక మేడం కూడా క్లియర్గా షేర్ చేశారు. సో వీడియోస్, ఫొటోస్ అవి షేర్ చేయమని చెప్పి మనకి ఈసీసీఈ ఛాంపియన్స్ హబ్ తెలంగాణ అని చెప్పి ఒక గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్. అందులో ప్రతి డిస్టిక్ నుంచి సూపర్వైజర్స్ ఉన్నారు, మాస్టర్ ట్రైనర్స్, టీచర్స్, సిడిపోస్ ఉన్నారు. మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ ఈసీసీ డేకి సంబంధించి మీరు సెంటర్లో చేస్తున్న యాక్టివిటీస్ అవ్వచ్చు, పేరెంట్స్ ఇంటి దగ్గర చేస్తున్న యాక్టివిటీస్ అవ్వచ్చు, అందులో మీరు షేర్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుందన్నమాట. సో ఈ చిన్న ప్రాక్టీస్ మేము ఏదైతే ఒక డిస్టిక్లో వర్క్ చేస్తున్నామో ఆ డిస్టిక్లో ఎక్కువగా సూపర్వైజర్, సిడిపోస్ యాక్టివ్గా ఉండడం వల్ల వాళ్ళు షేర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ గ్రూప్లో మన అందరూ కూడా షేర్ చేస్తే తెలంగాణలో ఉన్న అందరు టీచర్స్కి కూడా మనం చేస్తున్న ప్రాక్టీసెస్ రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుందన్నమాట. ఆ ప్లాట్ఫామ్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని ఇట్స్ జస్ట్ సజెషన్ అనమాట. మిగతా కొన్ని జిల్లాల్లో కూడా మరింత మంది మన పార్ట్నర్ ఎన్జిఓస్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. మాకు తెలుసు ఇక్కడ ఈరోజు కాల్ చేసి ఉండకపోవచ్చు, బట్ స్టిల్ మీ అందరి సపోర్ట్ కూడా చాలా సంతోషం. అందరూ కూడా ఈ నెలకు సంబంధించిన ఈసీసీఈ డే ప్యామ్ని చాలా విజయవంతంగా నిర్వహిస్తారని మేమంతా ఆశిస్తున్నాము. అటెండెన్స్ని కూడా మాకు చేరవేస్తారని ఆశిస్తున్నాము. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. వి ఆల్ హియర్ విష్ యూ అ వెరీ బెస్ట్ ఆఫ్ లక్. ప్యామ్ని విజయవంతం చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.